మహోన్నతుడు నా తండ్రి దేవానికి స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రభా. నన్ను ఈ వారం వల్ల మాకు కాచి కాపాడిన ప్రభా, రక్షించి నడిపించిన ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎల్లప్పుడు మాతో నువ్వు వాడా నీకు స్తోత్రం నైనా ప్రభా. ఇంత కరుణ వచ్చినప్పుడు నీ కరుణ మాకు మాకు దూరంగా ఉంచి మాకు కాపాడినావు ప్రభా నైనా తండ్రి. మాకు తాకకంట మాకు ముట్టకంటనైనా మాకు క్షణం మాకు కాపాడుతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహోన్నతుడు నా తండ్రి అనే దేవానికి కృతజ్ఞతలు. హోలీ స్పిరిట్ థ్యాంక్ ఫాదర్ మై లార్డ్. తండ్రి అనే దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగో నైనా ప్రభా నీ ఆత్మతో మాకు తాకండి అయ్యా ప్రభా. నైనా తండ్రి ఈ వారం వల్ల తండ్రి మళ్ళా తిరిగి వారం వల్ల ప్రభా మేము నిలబడగలం శక్తితో మాకు నింపునైనా ప్రభా. ఇదిగో నైనా తండ్రి ఈ ఆరాధనలో ప్రభా తండ్రి నేను నీ బిడ్డలు పాడుతుంటే పాటలు తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా ప్రభా. ఆరాధించినప్పుడు నేను తోడుగా ఉండండి అయ్యా. ఆ బిడ్డలు నేను గుంతుకులు మీరు తాకండి అయ్యా ప్రభా. దేవతతో రాగలతో నింపండి అయ్యా ప్రభా. గొప్ప సన్నిధి విడుదలయ్యేలా సాయం చే ప్రభా నా తండ్రి అని దేవా. ఆ పాటలు ఇన్ని వెంటనే ప్రభా గొప్ప సన్నిధి విడుదలిచ్చిన సాయం చే ప్రభా నైనా తండ్రి. ఆ పిల్లలు నోటి నుంచి పాటలు నైనా నీ దేవతతో రాగలుగా మాకు వినిపించాలయ్యా ప్రభా. తండ్రి అని దేవానికి స్తోత్రాలు మహిమ ఘనత నీకు చెల్లిస్తున్నాం ప్రభా. నీ శక్తి చేత నీ బలమ చేత నింపి మాకు ముందుకు నడిపించయ్యా తండ్రి. నీ స్తోత్రాలు హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం నైనా. నీ శక్తి చేత నీ బలము చేత గొప్పగా వాడుకోమని ప్రభా. ఇదిగో నైనా తండ్రి మరి నైనా పాస్టర్ గారు నైనా తండ్రి నేను అక్కడ వాక్యం చెప్తుంటే నైనా ఆ బిడ్డకి తోడుగా ఉండండి అయ్యా ప్రభా. నైనా మీరు ఉండి మీరు సాయం చేయండి అయ్యా ప్రభా. ఆ బిడ్డకి తోడుగా ఉండి నైనా పక్క నుండి నైనా ఆ వాక్యం చెప్పిన వాక్యం నైనా నేను ఇని నైనా మేము నెవరించిలా మాకు సాయం చేయ ప్రభా. మాకు బలమైన శక్తితో నింపునైనా బలమైన ఆత్మతో నింపునైనా ఆ వాక్యం ఇనినైనా మేము బలపరిచినా మాకు సాయం చేయ ప్రభా. ఆ వాక్యం మా కొరకేనైనా మా కొరకే మాట్లాడినాక మాట్లాడాలని తండ్రి మీరే మాట్లాడండి అయ్యా మా కొరకేనైనా తండ్రి. దేవానికి స్తోత్రం నైనా పాస్టర్ గారితో వాక్యంలో మాట్లాడినప్పుడు తండ్రి మరి ఆ వాక్యం మేము ఇని నేను బలపరచాలని నేను తండ్రి మేము నేను అందుకోవాల ప్రభా. నీ శక్తి చేత నీ బలమ చేత అది ఇని నేను నెవరించిలాగా నేను ఇంకా ముందుకి మాట్లాడిలాగా ఉండాలయ్యా ప్రభా. తన అనాట ఆత్మతో మాకు నింపండి అయ్యా. నీ శక్తి చేత నీ బలము చేత నింపినైనా ఇదిగో నైనా ఈ యొక్క సండే రోజు నైనా ప్రభా ఈ యొక్క నైనా ఈ రోజు నీ విశ్రాంతి దినం ప్రభా. అందరూ వచ్చిన దినం ప్రభా. ఈ రోజు నేను అందరి మీద నీ హస్తం చాపి అందరి బిడ్డల మీద కాచి కాపాడి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనం ఆరాధన ప్రారంభించుకునే ముందు కీర్తనలు 91వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తు నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉండెను. రాత్రివేళ కలుగు భయములకైనను, పగటివేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును నాగుపాములను త్రొక్కుదువు, కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతన్ని తప్పించను. అతడు నా నామమున నెరిగినవాడు కనుక నేనతనిని కనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేనతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా.
చెయ్యకండి అని ఇంత గొప్ప వాగ్దానాలు మనకి ఇచ్చాడు దేవుడు. దేవుడు ఆది అందున్న దేవుడు మనతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్న దేవుడిని మనం దేవుని ఎంతగా స్తుతిద్దామంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన దేవుడని యెహోవాను, మన దేవుడని యేసయ్యను మనం స్తుతిద్దాం. యేసయ్య నామమును కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి, నీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి, నీకే వందనాలు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో మాకు ఎప్పుడు ఆనందమే ఉంటుంది ప్రభువా. నైనా నీకే వందనాలు 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 తండ్రి. నైనా నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీవే మాకు శక్తినిచ్చే దేవుడవు తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా మాకు విజయధ్వనులు జరిపించే దేవుడవు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీ సన్నిధిలో నీ సముఖంలో ప్రభువా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండదము ప్రభువా. నీకే ఆనందంతో ప్రభువా నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచెదము ప్రభువా. నైనా నీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా నీవే తండ్రి, నీవే గొప్ప దేవుడవు తండ్రి. ఆదియు అంతమై ఉన్న దేవుడవు తండ్రి. మొదటి వాడవు కడపటి వాడవు నీవే అయ్యున్న దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మేము ఎప్పుడు తొట్టిల్లినా కానీ తండ్రి నీవు మాకు తోడుగా ఉంటానని చెప్తున్నావు ప్రభువా. నైనా నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు వందనాలు ప్రభువా. నైనా దేవాది దేవుడవు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మా హృదయమే ఆలయంగా ఉన్నావు తండ్రి. నీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఏమి ఇవ్వలేము ప్రభువా. నైనా నీకే వందనాలు. నీ ప్రేమకి నీ కరుణకి మేము ఏమి ఇవ్వలేము ప్రభువా. మేము ఏమి ఇవ్వలేము ప్రభువా. నీకే వందనాలు వందనాలు తండ్రి. మా విరిగి నలిగిన హృదయాలను అర్పించదము ప్రభువా. నీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. పరిశుద్ధుడవైన దేవా నీకే స్తోత్రము ప్రభువా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీవి ఎప్పటికీ ఎల్లప్పటికీ తండ్రి మెరిలిచుండవు తండ్రి. ప్రకాశించు దేవుడవు ప్రభువా. నైనా నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. Lord, the light of your love is shining in the midst of the darkness shining. Jesus, light of the world, shine upon us. Set us free by the truth you now bring us. Shine on me, shine on me. Shine, Jesus, shine. Fill this land with the Father.
మీకు స్తోత్రం 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 తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా. దేవా మీ యొక్క వెలుగు మా మీద ప్రకాశింపచేయండి తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి దేవా. యేసయ్యా మాతో మీరు రండి తండ్రి దేవా. యేసయ్యా పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి దేవా. దేవా మీ యొక్క వెలుగు మా మీద తండ్రి దేవా ప్రకాశింపజేయండి తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మహోన్నతుని చాటి నివసించువాడా, సర్వశక్తిని నీడని శ్రమించువాడా నీవై ఉన్నావు తండ్రి దేవా. మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. అయ్యా మీ యొక్క ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు తండ్రి దేవా, దేవా మీరు మాతో మాట్లాడండి దేవా, మీరు మాతో మాట్లాడండి తండ్రి దేవా. మీ యొక్క పరిశుద్ధాత్మతో తండ్రి దేవా మమ్మల్ని నింపండి తండ్రి దేవా. దేవా ఖాళీగా ఉన్న హృదయాన్ని నింపండి తండ్రి దేవా. అయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క విరోధము తీసివేయండి తండ్రి దేవా. యేసయ్యా మీ యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. హోసన్న మీరైనారు తండ్రి దేవా. దేవా మీకే స్తుతులు, దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి దేవా. దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి దేవా. మా జీవం మీరైనారు తండ్రి దేవా. దేవా పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. మాతో మీరు మాట్లాడండి తండ్రి దేవా. యేసయ్యా మీరు ఇక్కడికి రండి తండ్రి దేవా. ఇక్కడ చూస్తున్న దేవా, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవా మీరు ముట్టండి తండ్రి దేవా, మీరు తాకండి తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవా. పరిశుద్ధుడా మీరు వాళ్ళ ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి దేవా. యేసయ్యా హృదయపూర్తిగా మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా. మీకు వందనాలు వందనాలు. మనందరము చేతులు పైకెత్తి మన ప్రభువు రక్షకుడైన యేసుని, మన ప్రభువు అయిన దేవుని మనం ఆరాధిద్దాము. దేవా ఈ జీవితం మీది తండ్రి, ఈ జీవితం మీది ప్రభా, ఈ జీవితం మీది తండ్రి నాయన అంటూ మనం మన దేవుడైన యేసు క్రీస్తుని, మన దేవుడైన ప్రభువును రక్షకుడైన దేవుని మనం ఆరాధిద్దాము. హే జీవిత परमेश्वर मैं तेरी आराधना करता हूँ, जीवन देने वाले मैं तेरी आराधना करता हूँ। जीवन परमेश्वर मैं तेरी आराधना
స్తోత్రం స్తోత్రం తన ప్రభా ఆరాధన చేస్తున్నగా ప్రభా మా
చీకటిలో సంచరించు తెగులకైనా దీనమెల్ల వేధించు వ్యాధికైనా రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణమైనా చీకటిలో సంచరించు తెగులకైనా దీనమెల్ల వేధించు వ్యాధికైనా భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా రాఫా నా తోడు నీవే యేసయ్యా 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 వెయ్యి మంది నా ప్రక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా 1000 మంది నా ప్రక్క పడిపోయినా 10,000 నా చుట్టూ కూలినను అంధకారమే నన్ను చుట్టుముట్టినా మరణ భయమే నన్ను వేధించినా నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే నే భయపడను నే దిగులు చెందను యెహోవా నీసి నా తోడు నీవే యేసయ్యా 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 రాత్రి వేళ కలుగు భయములకైనను పగటిలో ఎగిరే బాణములకైనను ప్రభా చీకటిలో సంచరించు తెగులకైనను ప్రభా భయపడకు దిగులు పడకు చడియకు అన్నావు తండ్రి అంధకారం నిన్ను చుట్టిన దేవా వేదనలు నిన్ను చుట్టిన నువ్వు భయపడకు అన్నావు తండ్రి 10,000 మంది నిన్ను చుట్టిన దేవా 1000 మంది నీ ప్రక్క కూలినను దేవా దేవా నీవు అంధకారంలో ఉన్నను మరణ భయమునికున్నను నేను భయపడను అని మన దేవుడైన యెహోవాను మనం స్తుతిద్దాం నేను భయపడను దిగులు పడను మన దేవుడైన యెహోవా ఇచ్చే కృప ద్వారా నేను రక్షించబడి ఉన్నాను యెహోవా ఇచ్చే కృప ద్వారా నేను జీవిస్తున్నానని మనమందరము మన నోళ్ళు తెలిసి మన దేవుని స్తుతిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని గణపరిద్దాము మహోన్నతులని చాటున నివసించువారు సర్వశక్తుని నీడలో విశ్రమించున్నాము తండ్రి దేవుని యొక్క చాటున మేము విశ్రాంతి కోరుచున్నాము తండ్రి ఈ యొక్క చాటున ప్రభు తండ్రి నాయన దేవా మమ్మల్ని మరుగుపరచుకోండి తండ్రి దేవా మమ్మల్ని దాచుకోండి యేసయ్యా దేవా కొండలు కోనలు దేవా జలములు మాపైకి లేచినప్పటికీ ప్రభు తండ్రి మా యుద్ధము జయించి మా యొక్క యుద్ధమును దేవా తండ్రి మాకు ప్రతిగా మీరు యుద్ధము చేస్తానన్నారు తండ్రి నాయన నీకు వందనాలు ప్రభు దేవా మమ్మల్ని ప్రేమించేవారు దేవా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చారు తండ్రి నీకు వందనాలు ప్రభు
ఎల్షదాయ్ సంఘ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుచున్నాము. అందరూ క్షేమంగా ఉన్నారండి, ప్రార్థిస్తున్నామండి. మీరు కూడా పట్టుదలతో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థనలో గడుపుతున్నారని మేము చెప్తున్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి మళ్ళా రాబోయే ఈ తెగులు గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు. కానీ మనం జీవం గల దేవుని దగ్గర మన విన్నపాలు విజ్ఞాపనలు తీసుకున్నట్లయితే దేవుడే మనకి కాపుదల ఇస్తాడు, దైవిక స్వస్థత ఇస్తాడు. కాబట్టి ప్రార్థించండి. శుక్రవారం రోజు గూగుల్ మీట్లో ప్రార్థనలు జరుగుతున్నాయండి. దయచేసి మీకు సమయం అనుకూలించినట్లయితే దానిలో పాల్గొనండి.
మంచి ప్రార్థనలు ప్రారంభమైనవి. నిన్న దినాన జరిగినవి. శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం 7 గంటలకి మీకు లింక్ పంపించడం జరుగుతుంది. 7 గంటల లోపలే లింక్ పంపిస్తారు. ప్రార్థనాంశాలు ఉన్నా కూడా అందులో ఒక గ్రూప్గా చేశారు, ఎల్షదాయ్ చర్చ్ అనేసి. అందులో మీరు పెట్టవచ్చు. ఆ సమయంలో ప్రార్థనలు చేస్తాం అందరూ కలిసి. అందరూ పాల్గొనండి. మరియు ఇంకొకటి, యవనస్తుల కూటమి వారు శనివారం రోజు జరుపుకుంటారు, ఎందుకంటే శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి. మరియు ఆదివారం సాయంత్రం, ఈరోజు సాయంత్రం పిల్లలకి వారు చాలా చక్కగా పాల్గొంటున్నారు, వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. చాలా చక్కగా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలు వేరే ఫ్రెండ్స్ని, కజిన్స్ని కూడా ఇన్వైట్ చేయాలని కోరుతున్నాము. మరియు మీ కానుకలు, దశమ భాగాలు మీ కుడి చేతి ఇట్లా కవర్లో పట్టుకునేట్లా మరియా సహోదరి మనకి ప్రార్థన చేస్తారు. కానుకలు, దశమ భాగాలు గురించి మరియు ప్రార్థించండి. మొట్టమొదట ప్రార్థించి మీకు సంతోషంతో ఇవ్వండి. ప్రార్థించకుండా ఉన్నట్లయితే మనకి కొంచెం సందేహాలు ఉంటాయి, ఇంత ఇవ్వాలా ఇలాగివ్వాలా అనేసి. కానీ ప్రార్థించి, దేవా నీ యొక్క రాజ్యంలో నేను విత్తుతున్నాను, ఇది ఒక విత్తనం, నాకు నేను విస్తారంగా నేను కోస్తాను అని చెప్పి ఇవ్వండి. మీరు బహుగా ఆశీర్వదింపబడతాం. మేము అనుభవంతో చెప్తున్నాము. వాక్యానికి విధేయత చూపించి ఇవ్వండి. మేము అదే చేశాము, మేము చేసే చెబుతున్నాము. ఆశీర్వాదం అన్ని రకాలుగా చూస్తున్నాము. కాబట్టి మీరు కూడా చేతితో పట్టుకుని ప్రార్థించి, పేరు రాసుకోండి, డేట్ వేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, ప్రార్థించండి మరియు ఇవ్వండి. దేవునికి స్తోత్రము. మరి ఆ సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని నింపి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చిన మంచి సమయం పట్టి వందనాలు ప్రభా. ఆరాధన అంతట్లో మీరు తోడై ఉండి నీ గొప్ప మహాకృప చూపించిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెషోదా సంఘం అంతా ప్రభా కలుసుకొని ప్రభా ఒక కుటుంబంగా కూడి నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా నాయన నీ గొప్ప అభిషేకంతో మమ్మల్ని నింపి నీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని నింపండి నాయన. నీ సేవలో మమ్మల్ని వాడుకోండి నాయన. మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా కాపరి ఉద్దేశాలు మేమందరం నెరవేర్చబడుటకు నీ గొప్ప మహాకృపతో మమ్మల్ని నింపండి నాయన. మాకు ఈ లోకంలో ఏమీ వద్దయ్యా, మీరుంటే చాలు. నీ ప్రేమతో మేము కట్టబడితే చాలు, నీ సేవలో మేము వాడబడితే చాలు. ప్రతి ఒక్క మహిమ మీకు కలిగినట్లు నీ గొప్ప మహాకృపతో నింపండి నాయన. నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయిన దేవ, నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. మేమందరం ఒక కుటుంబంగా ఇక్కడ కూడి ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుంటున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి నాయన. దర్శన భాగాల్ని నాయన, కానుకల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. చేసిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు ఆశీర్వదించండి. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు నాయనను ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క హస్తాన్ని నువ్వు ఆశీర్వదించి అభిషేకించి బలపరచండి. నూతనమైన శక్తితో కట్టండి ప్రభా. అనేకమైన తండ్రి కరమ హరి కులుదరవర శబరి కరమందల బలి కులుదరవర సరబ. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడాలి ప్రభా. నీ నామం గణపరచబడాలి ప్రభా. అటువంటి కృపను దయచేయండి నాయన. ఇచ్చిన ప్రభా దర్శన భాగాలను, కానుకల్ని నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నువ్వు ఆశీర్వదించండి అయ్యా, నువ్వు అభిషేకించండి అయ్యా, నువ్వు గొప్ప మహాకృపతో నింపండి అయ్యా తండ్రి. 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించినట్లు నువ్వు ఆశీర్వదించి అభిషేకించి బలంగా వాడుకోండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అభిషేకించి నాయన సామ్యూయల్ బ్రదర్ని ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాకు వర్తమానం ఇస్తుండగా తన నోరు నీ బూరగా వాడుకొని మాకు అందరికి తగిన వర్తమానం దయచేసి నీ కృపలో మమ్మల్ని వాడుకోమని, తన నోరు నీ బూరగా వాడుకొని నీ కృపతో మమ్మల్ని కట్టమని, నీ సేవలో మమ్మల్ని భద్రపరచుకోమని, మా సంఘమంతా మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. థ్యాంక్ యూ. John 1:1 In the beginning was the Word, and the Word was with God, and the Word is God. Thank you. Praise the Lord. John chapter 1 verse 1. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Amen. John 1:1 In the beginning was the Word was with God, and the Word was God. John 1:1 Praise the Lord. John 1:1. In the beginning was the Word was with God, and Word was God. Thank you. Praise the Lord. John 1st chapter 1st verse. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Thank you. ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. ఆదియందు వాక్యం దేవుడి యొద్ద, వాక్యమే దేవుడు. ఆమేన్. Praise the Lord. Memory verse. John 1:1 In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Thank you. Praise the Lord. My name is Pralika. Today I am sharing Bible verses. John 1:1. In the beginning was the Word was with God, and the Word was God. Thank you. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దన ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. Praise the Lord. This is Abhilash. యోహాను 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. Thank you. In the beginning the Word was with God, and the Word was God. John 1:1. Thank you. In the beginning was the Word was with God, and the Word was God. John 1:1 John chapter 1 verses 1. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Amen. Praise the Lord. My name is Pavitra. Today I am sharing Bible verses. John 1st chapter 1st verse. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Thank you. प्रभु की स्तुति हो। దేవునికి వందనాలు. फिर से एक बार हम आपका स्वागत करते हैं। మళ్ళా మీ నామానికి స్వాగతం పలుకుతున్నాము. इस सुंदर से मौके के लिए परमेश्वर को धन्यवाद देंगे। ఈ అద్భుతమైన అవకాశం కోసం దేవునికి వందనాలు. वचन के पास जाने से पहले छोटी सी प्रार्थना करेंगे। వాక్యం వెళ్లే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. हम अपनी आंखों को बंद करेंगे। మన కళ్ళను మూసుకుందాము. प्रभु आपको धन्यवाद देते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु इस समय के लिए आपको धन्यवाद देते हैं। ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు. प्रभु आज के वचन के लिए आपको धन्यवाद देते ఈ हैं। రోజు వాక్యాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు. प्रभु होने दीजिए कि मैं नहीं तो आप बातें कीजिए। దేవ మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. और प्रभु करिश्मा को भी आप शब्द दीजिए उचित ट्रांसलेशन करने के लिए। దేవ నాకు కూడా సరైన వాక్యం నాతో మాట్లాడు. और प्रभु होने दीजिए कि इस वचन को सुनने वाले हम सभियों को, వాక్యం విన్న ప్రతి ఒక్కరి వారిని, सभियों के जीवन में आज का वचन कार्य करने ప్రతి ఒక్కరి दीजिए। జీవితంలో ఈ వాక్యం పనిచేయటకు సహాయం और చేయండి. इस वचन के द्वारा हम सभियों को आशीषों से ఈ भरिए। వాక్యం ద్వారా మా జీవితాన్ని ఆశీర్వదించండి. मांगते यीशु मसीह के नाम से, యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. आमेन। ఆమేన్. आप सभियों को फिर से एक बार हम स्वागत करते మీ हैं। అందరికి మళ్ళా దేవుని నామమున స్వాగతము. आज के वचन के लिए ఈ రోజు వాక్యం प्रेरितों की पुस्तक మనం అపోస్తల కార్యంలో 3रा अध्याय और 1 से लेकर 10 वचन हम पढ़ेंगे। ఒకటో అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుందాము. मैं हिंदी में आप लोगों के लिए पढ़ता हूँ, उसके बाद में करिश्मा आप लोगों के लिए तेलुगु में पढ़ेगी। लंगड़े भिखारी को चंगा होना। पतरस और यूहन्ना तीसरे प्रहर प्रार्थना के समय मंदिर में जा रहे थे और लोग एक जन्म से लंगड़े को ला रहे थे, जिसको वे प्रतिदिन मंदिर के उस द्वार पर जो सुंदर कहलाता है बैठा देते थे कि वह मंदिर में जाने वालों से भीख मांगे। जब उसने पतरस और यूहन्ना को मंदिर में जाते देखा तो उनसे भीख मांगी। पतरस ने यूहन्ना के साथ उसकी ओर ध्यान देकर कहा, हमारी ओर देख। अतः वह उनसे कुछ पाने की आशा रखते हुए उनकी ओर ताकने लगा। तब पतरस ने कहा, चांदी और सोना तो मेरे पास है नहीं, परंतु जो मेरे पास है वह तुझे देता हूँ। यीशु मसीह नासरी के नाम से चल फिर। और उसने उसका दाहिना हाथ पकड़ के उसे उठाया और तुरंत उसके पांव और टखनों में बल आ गया। वह उछल कर खड़ा हो गया और चलने फिरने लगा
और चलता और कूदता और परमेश्वर की स्तुति करता हुआ उनके साथ मंदिर में गया, सब लोगों ने उसे चलते फिरते और परमेश्वर की स्तुति करते देखकर उसको पहचान लिया कि यह वही है जो मंदिर के सुंदर फाटक पर बैठकर भीख मांगा करता था। और उस घटना से जो उसके साथ हुई थी वे बहुत अचंभित और चकित हुए। పగలు 3 గంటలు ప్రార్థన కాలంలో పేతురు యోహాన దేవాలయములకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోయిచుండగా వాడు దేవాలయములోకి వెళ్ళుచుండగా భిక్ష అడుగుటుంటకు కొందరు ప్రతిదినము వారిని శృంగార ద్వారమును దేవాలయపు ద్వారమునొద్దు ఉంచు వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షం అడుగుచుండగా పేతురు యోహానును వారిని తెరిచి చూచి మొదట చూడమని చెప్పెను. వాడు వారి వద్ద ఏదైనా దొరికినను కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెదను. అంతటా పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి కుంటివాణ్ణి పట్టుకొని లేవనెత్తగా వెంటనే వారి పాదములు చిలకమందును బలమును పొందెను. వారి దగ్గర లేచి నిలిచి నడిచిన గంతులు వేసెను. దేవుని స్తుతించుతా వాడి కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగార ద్వారమును దేవాలయపు ద్వారమునొద్దు భిక్షము కొరకు కూర్చున్న వాడిని వీడే అని గుర్తించిరి. వారి జరిగిన దినము చూచి విశ్వాసముతో నుండి పరుషులయ్యిరి. प्रभु की स्तुति हो। దేవునికి వందనాలు. इस वचन में पतरस के बारे में लिखा हुआ है। వాక్యంలో పేతురు గురించి రాసింది. पतरस के द्वारा जो पहला चमत्कार हुआ है, పేతురు ద్వారా నుంచి ఏదైతే మొదటి అద్భుతం జరిగిందో उसी बात को प्रेरितों के काम में लूका ने लिख के रखा हुआ है। అదే విషయం గురించి లూకాలో రాసి పెట్టి ఉంది. और हम देखते हैं कि इन 10 वचनों में మనం ఈ 10వ వాక్యంలో అంతా మనం చూస్తే एक अद्भुत चमत्कार का वर्णन किया गया ఒక है। అద్భుతమైన గురించి రాసుంది. वहाँ एक लंगड़ा भिखारी है అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. जो जन्म से लंगड़ा है ఆయన పుట్టినతోనే ఆయన కుంటివాడు. और उसे मंदिर के द्वार पर छोड़ दिया गया है। ఆయన మందిర దేవాలయం ద్వారం నుండి వదిలిపెట్టేశారు. वहाँ उसे रखा गया है ताकि वो आने जाने वाले लोगों से भीख मांग सके। ఆయనను ఎందుకు పెట్టారంటే ఆయన వచ్చిన వారి పోయిన వారితో భిక్షం అడుగుటకు. और वो वहाँ लोगों से भीख मांगता है। అక్కడ పోయిన వారి అందరితో భిక్షం అడుగుతాడు. और हम देखते हैं कि वो आदमी वहाँ बैठा हुआ है, लेकिन उसकी अपेक्षा कुछ और है। ఆ వ్యక్తి అక్కడ ద్వారం నుండి కూర్చొని ఉన్నాడు, కానీ ఆయన ఆశ వేరేది ఉంది. लेकिन उसकी जरूरत भी कुछ और है। కానీ ఆయన అవసరత కూడా వేరేది ఉంది. उसकी आशा कुछ और है, उसकी जरूरत कुछ और है। కానీ ఆయన కోరిక ఒకటి అలాగా ఉంది, మరి ఆయన ఆలోచించడం కూడా అలాగా ఉంది. उसकी आशा है कि उसे कुछ पैसा मिलेगा, ఆయన ఆశిస్తున్నాడు ఆయనకి డబ్బు ధనం దొరుకుతుందేమో. लेकिन उसकी जरूरत है कि वो चंगा हो जाए। కానీ ఆయన అవసరత ఏంటిదంటే ఆయన స్వస్థపడాలి. उसकी जरूरत है कि वो परमेश्वर को जाने। ఆయన అవసరం ఏంటిదంటే ఆయన దేవుని తెలుసుకోవాలి. कई बार हम लोगों के साथ में ऐसा कुछ होता है, చాలా సార్లు మన జీవితంలో ఇలా జరుగుతూ ఉంటుంది. हमारी आशा कुछ और होती है, మన ఆశించడం వేరేగా ఉంటుంది, लेकिन हमारी जरूरत कुछ और होती కానీ మన है। ఒక అవసరం అనేది వేరేగా ఉంటుంది. कई बार जो हमें परमेश्वर देना चाहता है, చాలా సార్లు ఏదైతే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో वो चीजें हम समझ नहीं पाते हैं। అవన్నిటిని మనం అర్థం చేసుకోలేకపోతాము. हम सोचते हैं कि हम जो आशा करते हैं, మనం అనుకుంటాం ఏదైతే మనం ఆశిస్తున్నామో, हमारे मन में जो चीजें हैं, ఏదైతే మన మనసులో ఉందో वही हमें मिलनी चाहिए। అదే మనకి దొరకాలి. लेकिन परमेश्वर उससे बेहतर हमें कुछ देना चाहता है, కానీ దేవుడు దానికంటే ఎంతో గొప్పది మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. जो हम समझ नहीं पाते हैं। అది మనం అర్థం ये చేసుకోలేకపోతాము. आदमी कई सालों से उस मंदिर के बाहर भीख मांग रहा था, ఈ వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దేవాలయం ద్వారంలో కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. लेकिन इसके पता नहीं हो रहा था कि ये मंदिर के बाहर कुछ ऐसी चीज पा सकता है जिसके लिए इसने कभी सोचा भी नहीं था। ఆయన ఎప్పుడు అనుకోలేదు ఈ ద్వారం దగ్గర కూర్చొని ఎంత అద్భుతాన్ని నేను పొందుకోగలను, ఏదైతే ఎప్పటికీ నేను ఊహించలేను. और एक दिन वैसा दिन आया हुआ है, అలాంటి రోజు వచ్చేసింది ఆయన జీవితంలో. और पतरस और यूहन्ना मंदिर में प्रार्थना के लिए जा रहे हैं। పేతురు యోహాన ద్వారంలో ప్రార్థించడానికి వెళ్తున్నారు. उस द्वार से वो लोग अंदर जाने वाले हैं, ఆ ద్వారం నుంచి లోపలికి ప్రవేశించబోతున్నారు. और ये आदमी उनसे द्वार पे भीख मांगता है। ఆ వ్యక్తి వాళ్ళతోని భిక్షం అడుగుతాడు. और पतरस कहता है कि हमारे
पास तुझे देने के लायक कुछ भी नहीं है। పేతురు అంటాడు, మా దగ్గర నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. जैसे तेरी इच्छा है, ఏదైతే ఏ విధంగా అయితే నువ్వు కోరుకుంటున్నావో, जैसे तेरी आशा है, ఏ విధంగా అయితే నువ్వు ఆశిస్తున్నావో, वो मेरे पास देने के लिए कुछ भी नहीं है। అలాంటివి ఎలాంటివి నా దగ్గర కూడా లేవు. मेरे पास कोई पैसा नहीं है, నా దగ్గర అంత డబ్బు లేదు. मेरे पास कोई सोना या चांदी नहीं है। నా దగ్గర వెండి బంగారం కూడా లేదు. जैसे तू सोचता है वैसा मैं तुझे कुछ भी नहीं दे सकता ఏ हूँ, విధంగా అయితే నువ్వు ఆశిస్తున్నావో అలాంటివి నా దగ్గర ఏవి కూడా లేవు. लेकिन मैं तुझे वो चीज दे सकता हूँ కానీ నేనైతే ఎలాంటివి ఇవ్వగలను, जिसकी तुझे जरूरत है। ఏదైతే నీకు అవసరం ఉంది. तेरा जीवन बदल जाएगा, నీ జీవితం మారబోతుంది, तेरा शरीर बदल जाएगा, నీ శరీరం మారబోతుంది, तुझे वो चंगाई मिल जाएगी। నీ ఆ స్వస్థత పొందగలవు. और पतरस हाथ आगे बढ़ाता है, పేతురు ఆయన చేయి ముందుకు పెడతాడు, उसको पकड़ता है ఆయనను పట్టుకుంటాడు, और उसे कहता है यीशु मसीह के नाम से उठ जा, యేసు నజరేయుడు నామమున లెవ్వు అని చెప్తాడు. और वो आदमी ठीक हो जाता ఆ है, వ్యక్తి లేచి నిలబడతాడు, वो आदमी चंगा हो जाता ఆ है। వ్యక్తి స్వస్థపరుస్తాడు, अद्भुत रीति से उसको चंगाई मिलती है। ఎంతో అద్భుతంగా స్వస్థతను పొందుకుంటాడు. इतने सालों से उस मंदिर के बाहर बैठा हुआ आदमी ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ద్వారం దగ్గర కూర్చున్న వ్యక్తి, जो भीख मांग रहा है, అన్ని రోజుల నుంచి బిచ్చం అడుగుతున్నాడు, उसको पतरस के द्वारा ऐसी गिफ्ट मिली है ఆయన పేతురు ద్వారా నుంచి ఎంతో మంచి బహుమానం పొందుకున్నాడు कि वो सोच भी नहीं पा रहा है జీవితంలో ఎప్పుడైనా कि मेरे ఊహించలేకపోయాడు. जीवन में कभी ऐसा होगा। నా జీవితంలో కూడా ఇలా జరగబోతుందా? यीशु मसीह के नाम से యేసు నామములో वो ठीक हो गया है। ఆయన మంచిగా అయిపోయాడు. बाइबल में ऐसा लिखा हुआ है, బైబిల్ ఇలా రాసింది, वो आदमी जो बाहर मंदिर के भीख मांगता था, ఏ వ్యక్తి అయితే ద్వారంలో కూర్చొని భిక్షం అడుగుతుండేనో वो द्वार के अंदर जाके परमेश्वर की महिमा कर रहा ఆ है। వ్యక్తి లోపలికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर कुछ ऐसे काम करता है। దేవుడు ఈ విధంగా మన జీవితాల్లో పనిచేస్తాడు. इस पतरस को अगर हम देखेंगे, ఈ పేతుర్ని మనం చూస్తే आज के वचन में हम यही देखेंगे ఈ రోజు మనం వాక్యంలో ఇది చూద్దాము. कि ये पतरस को परमेश्वर ने क्यों चुना, ఈ పేతుర్ని అసలు దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, परमेश्वर ने इसे क्यों बुलाया, దేవుడి నన్ను ఎందుకు పిలిచినాడు, परमेश्वर ने इसे ये ताकत कहाँ से दी। దేవుడి ఈ గొప్ప పవర్ ని ఎందుకు ఇచ్చాడు. परमेश्वर चाहता है कि हम पतरस से कुछ बातें सीखें। దేవుడు అనుకుంటున్నాడు మనం పేతురు గారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. पतरस आपके और मेरे जैसा इंसान था, పేతురు మనలాగా సామాన్య వ్యక్తి. और हम देखते हैं कि बाइबल में उसका नाम लिखा हुआ है। మనం చూస్తాం బైబిల్లో ఆయన పేరు రాసింది. उसका नाम है शिमोन, ఆయన పేరు షిమోను, उसके पिता का नाम है యోహన్నా, ఆయన తండ్రి పేరు యోహాన్ ఉంది. और बाइबल उसके अंदर क्लियर बताता है। బైబిల్ దాని గురించి వివరిస్తుంది. యోహన్నా का पहला अध्याय 42 वचन में ऐसा लिखा हुआ है। యోహాన్ ఫస్ట్ లో చూస్తే पहला अध्याय 42 वचन, फर्स्ट चैप्टर 42 वर्स, और उस 42 वचन में यीशु मसीह कहता है कि हे शिमोन, आज से तेरा नाम कैफा होगा। ఆ 42 వర్స్ లో దేవుడు ఏమంటాడు అంటే నీ పేరు కైఫా ఉండబోతుంది. अब अरामिक भाषा में ఇప్పుడు అరామిక్ భాషలో మనం చూస్తే कैफा का मतलब होता है కైఫా అని అర్థం ఏంటిదంటే पत्थर, రాయి. और उस पत्थर को यीशु मसीह ने कहा कि आज के बाद तेरा नाम शिमोन नहीं होगा बल्कि तेरा नाम कैफा और पतरस होगा। అప్పుడు దేవుడు అంటాడు నీ పేరు షిమోన్ కాదు కైఫా అంటే రాయి అవబోతుందని చెప్తాడు. अब परमेश्वर की इच्छा थी कि वो ऐसा मजबूत बने। దేవుడు అనుకున్నాడు ఈయన ఈ విధంగా బలపరచబడాలి. परमेश्वर चाहता है कि आप और मैं भी पतरस की तरह मजबूत बने। దేవుడు అనుకుంటున్నాడు మనం కూడా పేతురులాగా బలంగా ఉండాలి. अगर हम बाइबल में देखेंगे మనం బైబిల్లో గనక చూస్తే तो पतरस एक मामूली इंसान था, పేతురు ఒక సామాన్య వ్యక్తి. और पतरस को परमेश्वर ने जब चुना ఎప్పుడైతే దేవుడు పేతురుగా ఎంచుకున్నారో तब वो एक मछुआरा था, ఆయన ఒక చేపలు పట్టే వ్యక్తి. वो मच्छी पकड़ता था। ఆయన ఎప్పుడు చేపలు పట్టేవాడు. और जब यीशु मसीह उससे मिला ఎప్పుడైతే యేసయ్య వారిని కలిచారో तो यीशु मसीह को कहता है कि प्रभु मैं तो एक पापी इंसान हूँ। అప్పుడు యేసయ్యతో అంటే నేను ఒక పాపి అనే వ్యక్తిని. पहली चीज मैं आपको बताना चाहता हूँ మొదటిది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, कि जब यीशु मसीह हमारे जीवन में आना चाहता है ఎప్పుడైతే యేసువారు మన జీవితంలో రావాలని కోరుకుంటారో तो उसके लिए कोई जरूरत नहीं होती है कि हम कोई पवित्र हो, దాని గురించి మనం ఎప్పుడు పరిశుద్ధులుగానే ఉండాలని అవసరం లేదు. क्योंकि परमेश्वर का वचन कहता है ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది कि जब हम पापी ही थे ఎప్పుడైతే మనం పాపిగానే ఉన్నామో तभी वो हमारे लिए स्वर्ग छोड़ के आया, అప్పుడు ఆయన పరలోక రాజ్యాన్ని వదిలేసి ताकि हम पापों से बाहर निकले ఆయన భూమి మీదకి వచ్చారు మనం పాపాన్ని విడిచి और हम आशीषों के धनी बन सके। మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలని. पहली चीज यहाँ हम देखते हैं, మొదటిది మనం ఇక్కడ చూస్తాము. पहले कुरिन्थी इसका पहला अध्याय और 27 वचन में लिखा हुआ है। फर्स्ट कुरिन्थियन पहला अध्याय और 27 वचन, फर्स्ट चैप्टर 27 वर्ड्स. बाइबल में ऐसा लिखा हुआ है, బైబిల్ ఇలా రాసింది. मैं आप लोगों के लिए पढ़ता हूँ।
परंतु परमेश्वर ने जगत के मूर्खों को चुन लिया कि वो ज्ञानवानों को लज्जित करे, और परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है वह बलवानों को लज्जित करे। ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివాని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారికి సిగ్గుపరచుటకు లోకములో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. परमेश्वर का वचन इस जगह पे कहता है దేవుని వాక్యం ఇక్కడ ఏమంటుందంటే कि परमेश्वर ने मूर्खों को चुना हुआ है। దేవుడు ఎప్పుడు వెర్రివారిని ఎంచుకొని ఉన్నాడు. जिन व्यक्तियों के पास में ज्ञान नहीं है, ఏ వ్యక్తుల దగ్గర అయితే జ్ఞానం లేదో उन लोगों को परमेश्वर ने ज्ञानियों को ज्ञान सिखाने के लिए चुना हुआ है। ఆ వ్యక్తులను దేవుడు జ్ఞానులకు జ్ఞానం నేర్పించుటకు ఏర్పరచుకొని ఉన్నాడు. और पतरस ठीक इसी कैटेगरी में आता है। పేతురు కూడా ఇదే కేటగిరీలకు వస్తారు. पतरस एक ऐसा व्यक्ति है పేతురు ఇలాంటి వ్యక్తి जो शायद हम कह सकते हैं कि ये मूर्खों में गिना जाना चाहिए, ఈయన ఒక మూర్ఖుల దాంట్లో రావాలి అని మనం అనుకోవచ్చు. क्योंकि ये इतना ज्ञानी नहीं है। ఎందుకంటే ఆయనకి అంత జ్ఞానము కలిగి లేదు. जैसा बाइबल में हम पौलुस को देखते हैं, ఏ విధంగా అయితే బైబిల్లో పౌలు గారిని మనం చూస్తామో, लेकिन पतरस पूरी जोश से भरा हुआ व्यक्ति है, కానీ పేతురు చాలా జోష్తో నిండిన వ్యక్తి, परमेश्वर के सामर्थ्य से भरा हुआ व्यक्ति है, దేవుని యొక్క సామర్థ్యతో శక్తితో నిండిన जैसे వ్యక్తి. पौलुस भी भरा हुआ था। ఏ విధంగా అయితే పౌలు గారు నిండి ఉండేనో, लेकिन हम देखते हैं कि पौलुस की तरह ये ज्ञानी व्यक्ति नहीं है। కానీ మనం చూస్తాం పౌలు గారి లాగా ఈయనకు అంత జ్ఞానం లేకుండే పేతురు గారికి. लेकिन फिर भी परमेश्वर ने पतरस को चुना हुआ है। కానీ అయినప్పటికీ కూడా దేవుడు పేతురు గారిని ఎంచుకున్నాడు. कई बार हम देखते हैं कि परमेश्वर के चुनाव हमारी सोच के बाहर होते हैं। చాలా సార్లు దేవుని ఒక ఎంచుకోవడం అనేది మన ఆలోచన కంటే బయట ఉంటుంది. जैसा हम चुनाव करते हैं, ఏ విధంగా అయితే మనం మనుషులను ఎంచుకుంటామో, वैसा परमेश्वर चुनाव नहीं करता ఆ है। విధంగా ఎప్పుడు దేవుడు మనల్ని ఎంచుకోడు. जो हमको सबसे बेहतर लगता है हम उन चीजों को चुनते हैं, ఏదైతే మనకి మంచిగా అనిపిస్తుంది, మనకి బెస్ట్ అనిపిస్తుంది, అదే మనం ఎంచుకుంటాము. लेकिन परमेश्वर उन खराब चीजों को चुनता है ताकि वो बेहतर उन्हें बना सके। కానీ దేవుడు పాడైన దాన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే దాన్ని బాగు చేయడానికి. परमेश्वर ने पतरस को चुना దేవుడు పేతురు గారిని ఎంచుకున్నారు, ताकि उसके जीवन के द्वारा दूसरों के जीवन आशीषित हो ఆయన सके। జీవితం నుంచి వేరే వాళ్ళ జీవితం కూడా ఆశీర్వదించబడాలి అని. तो कई बार आप या मैं सोच सकते हैं మనం ఆలోచించుకోవచ్చు, कि परमेश्वर हमारे जीवन से क्या चाहता है। దేవుడు మన జీవితం నుంచి ఏం కోరుతున్నాడు. जैसे पतरस को परमेश्वर ने चुना हुआ है, ఏ విధంగా అయితే పేతురుని దేవుడు ఎంచుకొని ఉన్నాడు, वैसे परमेश्वर ने आपको और मुझको भी चुना हुआ है। అదే విధంగా మిమ్మల్ని మనల్ని కూడా ఎంచుకొని ఉన్నాడు. हम सोच सकते हैं कि प्रभु मेरे पास तो इतना ज्ञान नहीं है, మనం ఆలోచించుకోవచ్చు, మన దగ్గర ఇంత జ్ఞానం లేదు కదా, मुझे बाइबल के वचन इतने समझ नहीं आते हैं, దేవుని వాక్యం నాకు చదువుతప్పుడు అర్థం కాదు కదా, मेरे पास इतना क्वालिफिकेशन नहीं है। నా దగ్గర అంత క్వాలిఫికేషన్ కూడా లేదు కదా. अगर यीशु मसीह के 12 शिष्यों को अगर आप देखेंगे యేసువారి యొక్క 12 శిష్యులను కనుక మనం చూస్తే, तो उनके पास कोई इतना बेहतर क्वालिफिकेशन नहीं था। వాళ్ళ దగ్గర ఎలాంటి బెస్ట్ క్వాలిఫికేషన్స్ లేకుండే. वो मछुआरे थे, వాళ్ళందరూ చేపలు పట్టేవారు, वो मछली पकड़ते थे, వాళ్ళు ఎప్పుడు చేపలు పట్టేవారు. उनमें से कुछ लोग तो टैक्स कलेक्टर चुंगी लेने वाले थे, చాలా మంది అయితే టాక్స్ కలెక్టర్ గా ఉండేవారు. और वो लोग ऐसे लोग कहे जाते थे जिनके बारे में लोग उन्हें पापी कहते थे। వాళ్ళు ఎలాంటి వారు పిలిచబడ్డేవారు అంటే చాలా పాపులని చెప్పేవారు. यीशु मसीह के पीछे कई सारे पापी लोग चलते थे, యేసువారి వెనకాల ఎంతో మంది పాపులు వెంబడించేవారు. इसीलिए यीशु मसीह ने लूका रचित सुसमाचार 19वां अध्याय और 10वें वचन में कहा है, అందుకే లూకా సువార్తం 18వ అధ్యాయము 10వ వాక్యంలో చెప్పబడింది, यीशु मसीह कहता है कि मनुष्य का पुत्र खोए हुओं को ढूंढने और उनका उद्धार करने के लिए आया हुआ है। నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను అని చెప్పాడు. परमेश्वर ऐसे लोगों को ढूंढ रहा है దేవుడు ఇలాంటి వ్యక్తులను వెతుకుతున్నాడు, जो जीरो है, ఎవరైతే చాలా జీరోగా ఉన్నారు, जिनके अंदर कोई क्वालिफिकेशन नहीं है, ఎవరి లోపల అయితే ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేవు, जो निर्बल है, ఎవరైతే చాలా బలహీనతగా ఉన్నారు, जो ज्ञानी नहीं है, ఎవరైతే జ్ఞానం కలిగి లేరు, ताकि उनके द्वारा परमेश्वर की महिमा हो सके। ఎందుకంటే వారి ద్వారా నుంచి దేవుని యొక్క మహిమ పరచుకోవాలని. परमेश्वर चाहता है कि आपके और मेरे जैसे लोग దేవుడు అనుకుంటున్నాడు మీలాంటి మాలాంటి వ్యక్తులు वो परमेश्वर के ज्ञान से भर जाए, దేవుని యొక్క జ్ఞానంతో మనం కలిగి ఉండాలి, परमेश्वर के सामर्थ्य से भर जाए, దేవుని యొక్క సన్నిధితో మనం నిండి ఉండాలి, परमेश्वर की ताकत से भर जाए, దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి, और परमेश्वर के लिए हम दूसरों के पास जाके उन्हें ज्ञान की बातें सिखाएं। దేవుని దగ్గర నుంచి పొందిన శక్తిని బట్టి వేరే మనుషులకి చెప్పి ద్వారా దీవించబడాలి. परमेश्वर ने पतरस को चुना, దేవుడు పేతురు గారిని ఎంచుకున్నాడు. परमेश्वर ने पतरस को कहा దేవుడు పేతురుతో అన్నాడు, कि तू कैफा है, నువ్వు కైఫా, तू पत्थर है, నువ్వు రాయి, तेरे ऊपर मैं अपनी कलीसिया खड़ी करूंगा। నీ రాయి మీదనే నేను సంఘాలు కట్టబడతాయి. परमेश्वर ठीक यही चाहता है। దేవుడు
ఇదే కోరుతున్నాడు. हम भले ही सोचे कि हमारे अंदर क्या है, మనం అనుకుంటాం చాలా సార్లు మన దగ్గర ఏముందని. हम तो कमजोर है, మనం చాలా బలహీనతలు, हम तो निर्बल है, మనం చాలా వీక్ గా ఉన్నాము, हमारे पास इतना ज्ञान नहीं है. మన దగ్గర ఇంత జ్ఞానము లేదు तो కదా. मैं आपको याद दिलाना चाहता हूँ, నేను మీకు గుర్తు पतरस के చేయించాలనుకుంటున్నాను. पास देखिए, పేతురు వైపు మీరు చూడండి. पतरस खुद कहता है कि मैं पापी इंसान हूँ. పేతురు ఆయన స్వయంగా అంటాడు నేను ఒక పాపి అనే వ్యక్తిని. जब पहली बार यीशु मसीह उसके नाव पे आए थे, ఎప్పుడైతే మొదటి ఓడలో ఎప్పుడైతే యేసువారు ఆయన వారితో కలిశారో तो पतरस खुद यीशु मसीह के पैर पड़ के कहता है कि मैं पापी हूँ, आप मुझसे दूर चले जाए. పేతురు యేసయ్య కాలు పట్టుకొని నేను పాపి వ్యక్తిని, నాతో దూరంగా వెళ్ళిపోండి దేవా అని చెప్తాడు. लेकिन उसे नहीं मालूम था కానీ ఆ వ్యక్తికి తెలియదు कि यीशु मसीह ने उसे चुन लिया है యేసువారు ఆయన ఎంచుకొని ఉన్నాడని, ऐसी गवाही देने के लिए ఇలాంటి సాక్ష్యం ఇవ్వడానికి जो सारी दुनिया को हिला देगी. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి తెలియపరుస్తుంది. पतरस भले ही कमजोर था, పేతురు లోపల నుంచి బలహీనతగా ఉండేనేమో కానీ यहाँ तक कि हम शास्त्र में देखते हैं మనం శాస్త్ర భాగంలో మనం చూస్తే उसकी कमजोरियां हर जगह पे नजर आती है. ఆయన వీక్నెస్ ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తుంది. जब हम देखते हैं कि यीशु मसीह पानी पे चल रहे हैं, ఎప్పుడైతే యేసయ్య నీళ్ల మీద నడుస్తున్నారో तो यीशु मसीह को देख के सारे लोग कहते हैं कि ये भूत है. అప్పుడు యేసయ్యని చూసి ఈయన దయ్యమని చెప్తారు. और पतरस अकेला कहता है, పేతురు ఒక్కడే అంటాడు अगर प्रभु तू है तो इस पानी के ऊपर चलने की मुझे आज्ञा दे. ఒకవేళ నిజంగా నువ్వు దేవుడైతే నన్ను కూడా నీ నీళ్ల మీద నడిపించు. और वो उस पानी के ऊपर चलना शुरुआत हो जाता है. పేతురు యేసయ్యతో పాటు నీళ్ల మీద నడవడం ప్రారంభిస్తాడు. लेकिन कुछ ही देर में కానీ కొంత సమయం తర్వాత वो आजू बाजू देखने लगता है, ఆయన అటు ఇటు పక్కల చూస్తాడు. उन संकटों को देख के डर जाता है ఆ కష్టాలన్నిటిని పక్కన చూసి और భయపడతాడు. वो डूबना शुरुआत हो जाता है. ఆయన మునగడం ప్రారంభిస్తాడు. बाइबल में ऐसा लिखा हुआ है, బైబిల్ ఇలా రాసింది. मत्ती रचित सुसमाचार మత్తయి స్వార్థము इसका 14 अध्याय 14 అధ్యాయము और 31 वचन में 31 వర్సెస్ లో రాసింది. यीशु मसीह ने ऐसा उससे कहा, యేసయ్య వారితో అన్నారు, हे अल्प विश्वासी, అల్ప విశ్వాసులారా, एक कमजोर आदमी, చాలా బలహీనతగా ఉన్నవారా, विश्वास में कमजोर व्यक्ति, విశ్వాసంలో బలహీనతగా मैं ఉన్నవారు, चाहता हूँ कि तू विश्वास रख, నేను అనుకుంటున్నాను మీరు విశ్వాసాన్ని పొందుకోవాలి. लेकिन तू यहाँ कमजोर दिखाई दे रहा కానీ है. నువ్వు ఎందుకు ఇక్కడ బలహీనతగా కనిపిస్తున్నావు? मैं आपको बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, परमेश्वर ने हमें जानबूझकर चुना हुआ है, దేవుడు మనల్ని కావాల్సిందిగా ఎంచుకున్నాడు. क्योंकि लिए परमेश्वर इच्छा करता है దేవుడు కోరుతున్నాడు कि हमारी मूर्खता से మనం వెర్రితనం నుంచి परमेश्वर की महिमा हो सके, దేవుని ఘనపరచాలి. हम परमेश्वर के ज्ञान से भर जाए, దేవుని యొక్క జ్ఞానంతో हम నిండిపోవాలి. उसके विश्वास से भर जाए, ఆయన విశ్వాసంతో हम నిండిపోవాలి. उसके सामर्थ्य से भर जाए ఆయన సన్నిధితో నింపబడాలి. और हम परमेश्वर की महिमा कर सके. మనం దేవుని ఘనపరచాలి. अगर दूसरी चीज को हम देखेंगे రెండోది మనం గనక చూస్తే, तो जैसे हमने पहले चीज में देखा మొదటిదైతే ఏ విధంగా అయితే మనం कि చూసామో, पतरस कमजोर होने के बाद में भी परमेश्वर ने उसे चुना हुआ है. పేతురు వీక్ అయినప్పటికీ కూడా దేవుడు ఆయనని ఎంచుకొని ఉన్నాడు. वो मूर्ख होने के बावजूद भी परमेश्वर ने उसको चुना हुआ है. ఆయన వెర్రివాడైనప్పటికీ కూడా దేవుడు ఆయనని ఎంచుకొని ఉన్నాడు. परमेश्वर चाहता है कि आपके और मेरे जैसे लोगों का वो उपयोग करे దేవుడు అనుకుంటున్నాడు మమ్మల్ని అందరినీ వాడుకోవాలి అని, ताकि उसकी महिमा हो सके. ఆయనని ఘనపరచాలి అని. दूसरी चीज को भी अगर हम देखेंगे రెండోది గనక మనం చూస్తే, कि परमेश्वर ने पतरस को क्यों चुना हुआ है, పేతురుని అసలు దేవుడు ఎందుకు ఎంచుకొని ఉన్నాడు? तो परमेश्वर चाहता है कि पतरस का विश्वास मजबूत हो. దేవుడు అనుకుంటున్నాడు పేతురు యొక్క విశ్వాసం బలంగా పెరగాలి అని. अब पतरस जब यीशु मसीह के पास में आया हुआ है, ఎప్పుడైతే పేతురు యేసయ్య దగ్గరికి వచ్చారో तब उसका विश्वास कुछ इतना मजबूत नहीं है. ఆయన విశ్వాసం అప్పటికి అంత గొప్పగా లేదు. कई बार हम पतरस को देखते हैं विश्वास की परीक्षा में फेल होते हुए. చాలా సార్లు మనం చూస్తాం ఆయన విశ్వాసంలో ఎంత బలహీనతగా ఉన్నాడు అని. हम देखते हैं कि जब यीशु मसीह पानी के ऊपर चल रहा था ఎప్పుడైతే యేసయ్య నీళ్ళ మీద నడిచారో, और जब पतरस यीशु मसीह को देख के पानी के ऊपर चल रहा था ఎప్పుడైతే పేతురు యేసయ్యని చూసి నీళ్ళ మీద నడిచాడో, और वो जब तूफान को देख के डूबना शुरुआत होता है, ఎప్పుడైతే ఆ తుఫాన్ని చూసి మునగడం మొదలు పెడతాడో, तो यीशु मसीह हाथ आगे बढ़ा के पतरस को बचा लेते हैं. అప్పుడు యేసయ్య చేయి ఇచ్చి ఆయనని కాపాడతాడు. और पहला शब्द यीशु मसीह ने कहा हुआ है, మొదటి వాక్యం ఆయన అక్కడ దేవుడు యేసయ్య అన్నాడు, हे अल्प विश्वासी, ఏ అల్ప విశ్వాసులారా అని तुझे చెప్పాడు. विश्वास करना चाहिए था. నువ్వు విశ్వసించాల్సింది. अगर हम विश्वास करते हैं ఒకవేళ మనం విశ్వాసం పెట్టుకుంటే तो असंभव चीजें संभव हो सकती है. అసాధ్యం ఇది సాధ్యంలోకి మారబోతుంది. लेकिन पतरस को
को यीशु मसीह ने अल्पविश्वासी कहा हुआ కానీ है। పేతురుని దేవుడి అల్ప విశ్వాసి అని పిలిచాడు. परमेश्वर जानते हैं దేవుడికి తెలుసు कि पतरस कमजोर है। పేతురు ఎంతో బలహీనతగా ఉన్నాడు. परमेश्वर ये भी जानते हैं దేవుడికి ఇది కూడా తెలుసు कि हम भी कमजोर है, మనం కూడా బలహీనతగా ఉన్నాము అని. फिर भी परमेश्वर हमें चुनता है। అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. पतरस को परमेश्वर ने इसीलिए चुना था పేతురుని దేవుడు అందుకే ఎంచుకున్నాడు, ताकि वो विश्वास में मजबूत हो ఆయన सके। విశ్వాసంలో గొప్పగా బలపరచాలి. యోహన్నా की पुस्तक యోహన్నా పుస్తకంలో మనం చూస్తే 6वें अध्याय में 6వ అధ్యాయంలో మనం చూస్తే यीशु मसीह उसके शिष्यों को पूछता है యేసువరల శిష్యులందరిని అడుగుతాడు, कि आप मुझे क्या करके जानते हो, మీరు నన్ను ఏమని గుర్తిస్తారు, मैं कौन हूँ? నేను ఎవరిని? और पतरस कहता है कि आप तो मसीह हो। అప్పుడు పేతురు అంటాడు, మీరు క్రైస్తవులు, मैं जानता हूँ कि आप मसीह हो। నాకు తెలుసు మీరు ఒక క్రైస్తవుడని. और ये कहने के बाद में దాని తర్వాత కూడా फिर भी అయినప్పటికీ కూడా उसके अंदर विश्वास नहीं है। ఆయన లోపల విశ్వాసము లేదు. यीशु मसीह कहता है, हे अल्प विश्वासी। అప్పుడు యేసయ్య అంటాడు, ఆ అల్ప విశ్వాసులారా. यहाँ तक कि हम देखते हैं అయినప్పటికీ కూడా మనం ఇక్కడ చూస్తాము, कि जब यीशु मसीह को पकड़ लिया गया है, ఎప్పుడైతే యేసయ్యని పట్టుకొని ఉన్నారో 3 बार पतरस ने कहा है कि मैं यीशु मसीह को जानता नहीं हूँ। 3 సార్లు పేతురు నాకు యేసయ్య ఎవరో తెలియదని చెప్తాడు. वो विश्वास करता है, ఆయన విశ్వసిస్తున్నాడు, फिर भी उसका विश्वास दिखाई नहीं दे रहा కానీ है। ఆయన మాటలో ఆయన విశ్వాసం కనపడడం లేదు. परमेश्वर कहता है, हे अल्प विश्वासी पतरस, అప్పుడు దేవుడు అంటాడు, ఏ అల్ప విశ్వాసులారా పేతురు అని పిలుస్తాడు, तू कमजोर है, నువ్వు చాలా బలహీనతగా ఉన్నావు, शैतान तेरा नियंत्रण ले रहा है। శైతాను నిన్ను సాధనంలో పెట్టుకొని ఉన్నాడు. फिर भी అయినప్పటికీ కూడా परमेश्वर ने पतरस को चुना हुआ है। అయినప్పటికీ కూడా దేవుడు పేతురుని ఎంచుకొని ఉన్నాడు. कई बार చాలా సార్లు हम परमेश्वर के चमत्कारों को देखते हैं, మనం దేవుడి అద్భుతాలను చూస్తూ ఉంటాము, परमेश्वर के वचन को सुनते हैं, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటా ఉంటాము, परमेश्वर के पीछे चलते हैं। దేవుని వెంబడిస్తూ ఉంటాము. इसका मतलब ये नहीं होता है దాని అర్థం అది కాదు कि हमारा विश्वास मजबूत है। మన విశ్వాసం చాలా గొప్పగా ఉంది అని. विश्वास मजबूत होने के लिए విశ్వాసం మనం విశ్వాసంలో బలపరచడానికి वो दिखाई देना जरूरी అది होता है। మనము కనిపించాలి. बाइबल में लिखा है याकूब की पुस्तक में బైబిల్లో యాకోబు పుస్తకంలో రాసింది, कि विश्वास क्रियाओं के बगैर मरा हुआ है। విశ్వాసం క్రియ లేని చనిపోయినట్టే. अगर विश्वास हमारे क्रियाओं के द्वारा दिखाई नहीं देता है, ఒకవేళ విశ్వాసం మనం క్రియల ద్వారా నుంచి కనపడకపోతే तो हमारा विश्वास मरा हुआ है। మన విశ్వాసం చనిపోయినంత సమానము. और परमेश्वर यही चाहता था దేవుడు ఇదే అనుకుంటున్నాడు, कि पतरस के अंदर का जो मरा हुआ विश्वास है, ఏదైతే పేతురు లోపల చనిపోయిన విశ్వాసం ఏదైతే ఉందో वो बहुत कम विश्वास है, అది చాలా తక్కువ విశ్వాసము. वो विश्वास मजबूत हो जाए। ఆ విశ్వాసం ఎంతో బలపరచాలి. और हम देखते हैं అది మనం చూస్తాము, प्रेरितों की पुस्तक में అపోస్తుల కార్యాలను మనం చూస్తాము. पतरस को एक पूरी तरीके से बदला हुआ इंसान, పేతురు ఎంతో గొప్పగా మారిన వ్యక్తిగా కనిపిస్తాడు, विश्वास से भरा हुआ इंसान, విశ్వాసంతో నిండిన వ్యక్తిగా కనిపిస్తాడు. कलीसिया का सबसे पहला लीडर, సంఘంలో ఒక మొదటి వ్యక్తి లీడర్ గా ఉంటాడు. वो जब खड़ा होता है ఎప్పుడైతే ఆ వ్యక్తి నిలబడతాడో, और यीशु मसीह के बारे में लोगों को बताता है, ఎప్పుడైతే యేసయ్య గురించి మనుషులందరికీ చెప్తాడో 3000 लोगों ने बपतिस्मा ले लिया है। 3000 మంది బాప్తిజాన్ని పొందుకున్నారు. लोगों ने प्रभु को स्वीकार कर लिया है। మనుషులందరూ దేవుడు ఎవరని గుర్తించడం మొదలు उसका పెట్టారు. विश्वास इतना मजबूत है ఆయన విశ్వాసం ఎంతో గొప్పగా బలపరిచాడు. कि उस विश्वास के लिए ఆ విశ్వాసం కోసము वो आगे बढ़ता है, ఆయన ముందుకు వెళ్తాడు, प्रभु का कार्य आगे बढ़ाता है, దేవుని యొక్క కార్యాన్ని కొనసాగిస్తాడు. और उस कार्य के लिए ఆ కార్యం కోసము बाइबल में लिखा हुआ है, బైబిల్లో రాసింది, उसने प्रभु के लिए सारी चीजें की है। ఆయన ప్రతి ఒక్కటి దేవుని కోసం చేశాడు. और उसके बाद में దాని తర్వాత కూడా वो प्रभु के लिए ఆయన దేవుని కోసమే मारा गया है। చనిపోయి ఉన్నాడు. बाइबल में इसके बारे में नहीं लिखा हुआ है, బైబిల్ ఇవన్నిటి గురించి రాసలేదు, लेकिन हम जानते हैं కానీ మనకి తెలుసు कि पतरस को పేతుర్ని क्रूस के ऊपर उल्टा लटकाया गया సిలువ था। మీద ఉల్టా ఎలాడబెట్టారు. अगर हम बाइबल के इतिहास को देखेंगे, బైబిల్ హిస్టరీ గనక మనం చూస్తే, पतरस के इतिहास को देखेंगे, పేతురు ఒక హిస్టరీని చూస్తే तो पतरस को उल्टा लटका कर मार दिया गया है। పేతుర్ని ఉల్టా పెట్టి సిలువ మీద కొట్టారు. ऐसा आदमी ఇలాంటి వ్యక్తి जिसके अंदर अविश्वास दिखाई देता था, ఏదైతే మొదటి అవిశ్వాసాన్ని చూపించిన जिसने వ్యక్తి, यीशु मसीह को 3 बार नकार दिया ఏ था, వ్యక్తి అయితే యేసయ్య నాకు ఎవరని 3 సార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తి, परमेश्वर ने उसी आदमी को चुना था అయినప్పటికీ కూడా దేవుడు అదే వ్యక్తిని ఎంచుకొని ताकि ఉన్నాడు. वो विश्वास की गवाही दे। ఎందుకంటే ఆయన విశ్వాసం పొందుకొని ఆయన సాక్ష్యంగా तो నిలబడాలి. कई बार जीवन में ऐसे सिचुएशन होते हैं చాలా సార్లు మన జీవితంలో ఇలా సంఘటనలు జరుగుతూ जब ఉంటాయి. हमें लगता है कि हम बहुत कमजोर हो चुके మనకు हैं, అనిపిస్తుంది మనం చాలా బలహీనతగా ఉన్నాము అని. लेकिन मैं आपको एक अच्छी बात बताना चाहता కానీ हूँ, మీకు ఒక మంచి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. परमेश्वर ने आप जैसे मुझ जैसे निर्बलों को चुना हुआ है మీలాంటి మాలాంటి బలహీనల వారిని ఎంచుకొని ఉన్నాడు. ताकि हम विश्वास की गवाही दें, ఎందుకంటే మనం విశ్వాసాన్ని పొందుకొని ఆయనకు సాక్ష్యంగా हम उस నిలబడాలి. विश्वास में मजबूत हो सके। ఆ విశ్వాసంలో మనం ముందుకు సాగాలి.
जब यीशु मसीह क्रूस के ऊपर गया, ఎప్పుడైతే యేసయ్య సిలువ మీదకి వెళ్ళారో पतरस वो व्यक्ति था పేతురు అలాంటి వ్యక్తిగా ఉండే जो शिष्यों से कहा कि अपना गुरु तो चला गया, అప్పుడు శిష్యులందరికీ పేతురు అన్నాడు, మన గురువు గారు వెళ్ళిపోయారు, चलो जाके हम मछली पकड़ते हैं। మనం వెళ్ళి చేపలని పట్టుకుందామని చెప్పాడు. इस आदमी को यीशु मसीह ने कहा था ఈ వ్యక్తితో యేసయ్య ముందుగానే చెప్పారు, कि मैं तुझे मछली पकड़ने वाले से इंसान पकड़ने वाला बनाऊंगा। నిన్ను చేపలు పట్టే వ్యక్తిగా కాదు మనుషులు పట్టే వ్యక్తిగా చేస్తానని చెప్పారు. और ये आदमी वापस जाके मछली पकड़ रहा है। మళ్ళీ ఈ పేతురు వెళ్ళి చేపలు పడుతున్నాడు. यीशु मसीह वहाँ आते हैं, యేసయ్య అక్కడికి వస్తారు. तीन बार उससे कहते हैं 3 సార్లు పేతురు గారితో అంటాడు, कि जा और मेरी भेड़ों को चरा। వెళ్ళి నా కాపర్లను చూసుకో అని చెప్తాడు. ये अविश्वासी आदमी, ఈ అవిశ్వాసి వ్యక్తి, पीछे मुड़ा हुआ आदमी, వెనుకకి తిరిగిన వ్యక్తి ये मसीह की ऐसी गवाही देता है ఆయన ముందుకెళ్ళి దేవుని యొక్క సాక్ష్యం ఏ విధంగా చెప్తాడు जहाँ అంటే, उसका विश्वास हमें क्रियाओं में दिखाई देता है। ఎక్కడైతే ఆయన క్రియల ద్వారా నుంచి మన ఆయన విశ్వాసం కనిపిస్తుంది. उसका विश्वास मजबूत दिखाई देता ఆయన है। విశ్వాసం ముందుకెళ్ళగా ఎంతో గొప్పగా మనకి परमेश्वर ने తెలుస్తుంది. ठीक ऐसी चीजों के लिए आपको और मुझको चुना हुआ है। దేవుడు మన కోసం ఈ కోసమే మనల్ని ఎంచుకొని ఉన్నాడు. परमेश्वर चाहता है దేవుడు అనుకుంటున్నాడు कि हम इस तरह के ఈ విధంగా विश्वास दर्शाए మన విశ్వాసాన్ని మనం చూపించాలి. जो अविश्वासी दुनिया है। ఏదైతే అవిశ్వాసంతో నిండిన ఈ లోకం మొత్తం, इस दुनिया में ఈ లోకంలో हम नमक का काम कर सके, మనం ఒక ఉప్పుగా నిలిచి ఉండాలి. उस विश्वास के द्वारा ఆ విశ్వాసం నుంచే हम लोगों को वो प्रकाश दे सके ఆ వెలుగుని మనం అందించాలి. जिसकी आज मनुष्य को सख्त जरूरत है। ఏదైతే మనుషులకు ఇప్పుడు చాలా కావాల్సిన అవసరం ఉంది. तीसरी बात मैं आपको बताना चाहता हूँ, మూడో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. परमेश्वर ने पतरस को एक विशेष चीज के लिए चुना हुआ था। దేవుడు పేతురు గారిని ఒక విశేషమైన దాని గురించి ఎంచుకొని ఉన్నాడు. आपको और मुझको भी परमेश्वर ने एक विशेष चीज के लिए चुना हुआ है, మన కోసం కూడా దేవుడు మనకు ఎంతో స్పెషల్ గురించి మనల్ని ఎంచుకొని ఉన్నాడు. और वो चीज है कि हम उसकी गवाही दें। అదేంటిదంటే మనం ఆయనకి సాక్షులుగా నిలబడాలి. हमें उसकी गवाही देना बहुत आवश्यक है। ఆయనకు ఒక సాక్షులుగా మనం నిలబడడం చాలా అవసరం. एक मसीह जीवन बिना गवाही के जीरो है। ఒక క్రైస్తవ జీవితం సాక్ష్యం లేనిది ఒక జీరోతో సమానము. अगर हम मसीह की गवाही नहीं देते हैं ఒకవేళ మనం క్రైస్తవుగా ఉండి మనం సాక్ష్యం గనుక ఇవ్వకపోతే तो हम मसीह के चेले कैसे कहलाएंगे? మనము దేవుని యొక్క శిష్యులను ఎలా అనిపించుకోగలము? हमारे जीवन में हम हमारी गवाही लोगों को देना आवश्यक होता మన है। జీవితం నుంచి మన దేవుడు ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తున్నాడనే సాక్ష్యం చెప్పడం చాలా అవసరము. जिस पतरस ने ఏ పేతురైతే यीशु मसीह को 3 बार कहा यीशु मसीह के सामने कि मैं इसे जानता नहीं हूँ, యేసు వారిని 3 సార్లు నాకు తెలియదు యేసయ్య ఎవరని పేతురు చెప్పినప్పుడు वो आदमी सारी दुनिया के सामने कहता है कि मैं यीशु मसीह का शिष्य हूँ। అదే వ్యక్తి అందరి లోపల వెళ్ళి అందరి మధ్యలో వెళ్ళి నేనే ఒక యేసు యొక్క శిష్యుని అని చెప్తాడు. अगर जिस शास्त्र भाग को हमने पढ़ा हुआ है, ఏ శాస్త్ర భాగాన్ని అయితే మనం చదివి ఉన్నామో प्रेरितों के काम 3 अध्याय में, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాము. वहाँ उस लंगड़े भिखारी को वो कहता है ఆయన అక్కడ కుంటి వ్యక్తితోని అంటాడు, कि मेरे पास जो है वो मैं तुझे देता हूँ। నా దగ్గర ఏదైతే ఉన్నదో అదే నీకు ఇవ్వబోతున్నాను. मेरे पास यीशु मसीह का नाम है, నా దగ్గర యేసు ఒక నామం ఉంది అని చెప్తాడు. उसके नाम की सामर्थ्य है, ఆయన దగ్గర ఉన్న శక్తి నా దగ్గర ఉంది. मैं उसका चेला हूँ, నేను ఆయన శిష్యుని కనుక परमेश्वर ने मुझे चुना हुआ है దేవుడు నన్ను ఎంచుకొని ఉన్నాడు కనుక और मैं जानता हूँ నాకు తెలుసు वो मेरी प्रार्थनाओं को सुनता है। ఆయన నా ప్రార్థనలను వింటాడు. मैं जानता हूँ నాకు తెలుసు कि वो असंभव को संभव कर सकता ఆయన है। అసాధ్యాన్ని సాధ్యంలోకి మార్చే దేవుడు. मैं जानता हूँ నాకు తెలుసు वो लोगों के जीवन बदल सकता ఆయన है జీవితాలను మార్చే దేవుడు. और सारे लोगों के सामने ఆయన ప్రతి ఒక్కరి ముందర वो उस आदमी का हाथ पकड़ता है ఆ కుంటివాడి వ్యక్తిని చేయిని और పట్టుకుంటాడు. उसको कहता है यीशु मसीह के नाम से उठ जा, యేసు నజరేయుడు నామమున లేచి నిలబడని చెప్తాడు. और वो आदमी ठीक हो जाता ఆ है। వ్యక్తి అదే క్షణం లేచి నిలబడి మంచిగా అయిపోతాడు. हमारी गवाही మన సాక్ష్యము लोगों को और उनके जीवनों को बदल देती है। మనుషుల జీవితాలని మారుస్తుంది. परमेश्वर चाहता है దేవుడు అనుకుంటున్నాడు कि हम उसकी गवाही दें। ఆయనకు ఒక సాక్షులుగా నిలబడాలి. मैं ऐसे कई सारे उदाहरण आपको दे सकता हूँ నేను ఇలాంటి ఎంతో ఎగ్జాంపుల్ గా ఇవ్వగలను. जो विश्वास रखते हैं విశ్వాసాన్ని పెట్టుకుంటారు लेकिन अपनी गवाही लोगों के साथ में नहीं बांटते కానీ हैं। వాళ్ళ సాక్ష్యం మనుషులతో ఎవరితోని షేర్ చేయరు. वो अपनी पहचान को ढक के रखते हैं, ఆయన ఒక ఐడెంటిఫికేషన్ ని కప్పి పెడతారు. वो लोगों के सामने नहीं कहते हैं వాళ్ళ గుర్తింపుని తీసుకొని రారు. कि जिस परमेश्वर के ऊपर वो विश्वास करते हैं ఏదైతే గొప్ప దేవుని వారు సేవిస్తున్నారో वो कितना महान है, ఆయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పాలి. वो कितना बड़ा है, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని वो చెప్పాలి. क्या कर सकता है। ఆయన ఏమి చేయగలడు. लेकिन मैं ऐसे कई लोगों को जानता हूँ అలాంటి వ్యక్తులు నాకు ఎందరో తెలుసు. जो मसीह को स्वीकार किए క్రైస్తుని స్వీకరించారు. और उसके लिए गवाही बन के जिए हुए हैं। ఆయన వాళ్ళకి ఎంతో సాక్షిగా నిలబడ్డారు. मेरे एक रिश्तेदारों में
మా చుట్టాల దాంట్లో एक व्यक्ति थे ఒక వ్యక్తి ఉండే, और वो मतलब मेरी बुआ से शादी किए थे। ఆమె మా అత్తమ్మతో పెళ్లి చేసుకున్నారు. हमारा रिश्ता काफी दूर से था మా రిలేషన్ చాలా దూరమైన రిలేషన్షిప్ ఉండే. और वो मुस्लिम परिवार से आते थे, వాళ్ళు ముస్లిం కుటుంబం నుంచి వస్తారు. लेकिन उनको सुसमाचार जब पता चला ఎప్పుడైతే దేవుని వాక్యం గురించి వాళ్ళు తెలుసుకున్నారో, और जब उन्होंने प्रभु को मान लिया, ఎప్పుడైతే దేవుని వాళ్ళు స్వీకరించారో, प्रभु के ऊपर विश्वास रखा, ఎప్పుడైతే దేవుని నమ్మారో, तो उनके परिवार वालों ने उनको बहुत सताया వారి కుటుంబం వారు ఎంతో మంది వాళ్ళని హింసించారు. और उन्होंने उन्हें मारा पीटा, వాళ్ళని ఎంతో కొట్టారు, తిట్టారు, घर के बाहर निकाल दिया। ఇంటి నుంచి బయటికి తీసేశారు. उन्होंने कहा कि हम मुस्लिम लोग प्रभु के ऊपर नहीं विश्वास करते हैं, వాళ్ళు చెప్పారు, మేము ముస్లిమ్స్ వాళ్ళు క్రైస్తవుల మీద నమ్మకం పెట్టుకోము, तू हमारे बीच में नहीं रह सकता है। మీరు మా మధ్యలో ఉండే అవసరం లేదు అని చెప్పారు. उनके घर के बाहर वरांडा में उन्हें सुलाते थे, వారి ఇంటి నుంచి వరండాలో పండుకోబెట్టేవారు. कुत्तों को रोटियां देते हैं वैसे उनको रोटियां देते ఏ थे। విధంగా అయితే మనం కుక్కలకు రొట్టెలు ఇస్తామో ఆ విధంగా వాళ్ళకి తినడానికి ఆహారం ఇచ్చేవారు. इस आदमी ने कहा, ఈ వ్యక్తి అన్నాడు, आप जैसे मेरे साथ व्यवहार कर रहे हैं ఏ విధంగా అయితే నాతోని మీరు వ్యవహరిస్తున్నారో, क्योंकि आप प्रभु को जानते नहीं हैं। ఎందుకంటే మీరు దేవుణ్ణి తెలుసుకోలేరు గనక, जिस दिन आप जानेंगे ఎప్పుడైతే మీరు దేవుణ్ణి తెలుసుకుంటారో आपके जीवन भी बदल जाएंगे। మీ జీవితం కూడా ఇదే విధంగా మారుతుంది. मैंने अपना जीवन प्रभु को दे दिया है నా జీవితాన్ని దేవునికి అప్పగించాను, और मैं प्रभु के साथ में जीऊंगा। నేను నా దేవునితో నా జీవితాన్ని గడుపుతాను. इस आदमी ने अपना पूरा जीवन प्रभु को दे दिया। ఈ వ్యక్తి ప్రతి ఒక్క జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని దేవునికి అప్పగించాడు. वो हर जगह जाके परमेश्वर का सुसमाचार सुनाते थे। ఆయన ప్రతి ఒక్క దగ్గర దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారు. उन्होंने 4 बार पूरा वर्ल्ड टूर किया ఆయన 4 times వరల్డ్ టూర్ చేశారు. और वो सारी जगहों में जाके प्रभु का सुसमाचार सुनाए। ఆయన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. प्रभु ने उनका बहुत मजबूत तरीके से उपयोग करके लिया। దేవుని ఎంతో బలంగా వాడుకున్నారు. दुनिया के करीबन 400 से ज्यादा जगहों में उन्होंने गॉस्पेल मीटिंग्स ली। ఆయన 400 కంటే ఎక్కువ గాస్పెల్ మీటింగ్స్ ని తీసుకున్నారు. दुनिया के 200 से ज्यादा देशों में जाके उन्होंने सुसमाचार सुनाया లోకంలో ఉన్న 200 దేశాల్లో వెళ్ళి తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. और उन्होंने कई सारे लोगों को ఆయన వెళ్ళి ఎంతో మందికి और कई सारे लोगों के सामने ఎంతో మంది ముందర నిలబడి उन्होंने अपनी गवाही दी। మన సాక్ష్యాన్ని పంచారు. छत्तीसगढ़ जैसे जगह में, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళి, जो पहले मध्य प्रदेश ही था, ముందు అది మధ్యప్రదేశ్ గా ఉండే, जब वो वहाँ गए ఎప్పుడైతే అక్కడికి వెళ్లారో वो पूरा नक्सल एरिया था అది మొత్తం నక్సల్వాदी ఏరియా ఉండే. और उस नक्सल एरिया में ఆ నక్సల్వాदी ఏరియాలో కూడా नारायणपुर नाम के गांव में నారాయణపూర్ అనే గ్రామంలో वहाँ जाके उन्होंने प्रभु का सुसमाचार सुनाया। అక్కడ వెళ్ళి ఆ గ్రామంలో దేవుని వాక్యాన్ని చెప్పారు. उस गांव में అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో कोई मसीह को जानता नहीं था। ఎవరు దేవుడు అనేది తెలియదు. అక్కడ वो एक दिन उस जंगलों में जा रहे थे ఒక రోజు వాళ్ళు అడవి నుంచి వెళ్తున్నారు. और वहाँ एक झोपड़ी के बाहर एक बूढ़ी औरत बैठी थी ఆ చిన్న గుడిసెలో ఒక ముసలామె కూర్చొని ఉండే. और वो अंधी थी। ఆమె గుడ్డి ఆమె ఉండే. वो लकड़ी लेके चलती थी, ఆమె కట్ట తీసుకొని నడుస్తుండే. उसे दिखाई नहीं देता था। ఆమె కంటికి కనిపించదు. और जब इन्होंने उस बूढ़ी औरत को देखा, ఎప్పుడైతే ఆ ముసల స్త్రీని వీళ్ళు అందరూ చూసారో इन्होंने उसको सुसमाचार सुनाया ఆ ముసలామెకి దేవుని వాక్యాన్ని చెప్పారు. और उससे पूछा कि क्या मैं आपके लिए प्रार्थना कर सकता ఆ हूँ। ముసలామెని అడిగారు, మేము మీకోసం ప్రార్థించవచ్చా? उस औरत को कुछ समझ में नहीं आया, ఆ స్త్రీకి అర్థం కాలేకపోయింది. लेकिन उसने कहा ठीक है, ఆమె అన్నది సరే అని చెప్పింది. और उन्होंने उसके लिए प्रार्थना की। వాళ్ళు వీళ్ళ కోసం ప్రార్థించారు. वो औरत देखने लग गई, ఆ ముసలామె చూడగలిగింది. उसे सारी चीजें वापस दिखाई देने लग गई। మళ్ళీ ఆమెకి కంటికి ప్రతి ఒక్కటి కనపడింది. वो औरत उसी जगह ठीक हो गई। ఆ ముసలామె అక్కడే స్వస్థపడింది. अब ऐसा हुआ कि उसके गांव वाले लोगों ने जिन्होंने उसको अंधी देखा था, ఎంతో మంది అయితే ఆ ఊర్లో ఆమె గుడ్డి ఆమె అని తెలుసుకున్నారో उन्होंने देखा कि ये आदमी ने इसके लिए कुछ प्रार्थना की और ये औरत ठीक हो गई। ఆ ఊర్లో ఆ వ్యక్తిని చూసారు. ఈ వ్యక్తి ప్రార్థిస్తే ఈ ముసలామె చూడగలిగింది అని. ये देखने लग गई है। ఈ ముసలామె చూడగలుగుతుంది అని. सारे लोग इनके पास में आए ప్రతి ఒక్కరు ఆ ఊరు నుంచి అందరు ఆమె దగ్గరికి వచ్చారు. और इन्होंने कहा कि भाई आप ये क्या कर रहे हैं, వాళ్ళందరూ అడిగారు, మీరు ఏం చేస్తున్నారు, हमें भी बताओ। మాకు కూడా చెప్పండి. और उन्होंने उनको भी गवाही दी। వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సాక్ష్యాన్ని చెప్పారు. आज नारायणपुर में ఈ రోజు నారాయణపూర్ లో उनका एक सेंटर है, అక్కడ వాళ్ళది ఒక సెంటర్ ఉంది. वहाँ वो प्रार्थनाएं करते हैं। అక్కడ వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తారు. वहाँ उनकी एक स्कूल है అక్కడ వాళ్ళకు స్కూల్ ఉంది. जहाँ वो नक्सलवादियों के बच्चों को, అక్కడ నక్సల్వాది పిల్లలందరికీ वहाँ वो सुसमाचार सुनाते हैं, అక్కడ వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. उन्हें एजुकेशन देते हैं, వాళ్ళకి చదువుని నేర్పిస్తారు. उनके लिए बहुत सारी चीजें करते हैं। వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి కావాల్సినవన్నీ కూడా చేస్తారు. आज वो इस दुनिया में नहीं है, ఈ రోజు ఈ లోకంలో లేదు.
లేరు వాళ్ళు. वो प्रभु के घर चले गए, వారు దేవుని ఇంటికి వెళ్ళిపోయారు. लेकिन उनकी लड़की కానీ వాళ్ళ కూతురు वो एक और मतलब उनकी शादी भी एक पास्टर से हुई है. ఆమె వివాహం కూడా ఒక పాస్టర్ వ్యక్తితోనే జరిగింది. उनकी लड़की और दामाद वो सेंटर और स्कूल संभालते हैं. వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ స్కూల్ సెంటర్ ని చూసుకుంటారు. उनके 2 बच्चे हैं, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. एक लंदन में है, एक यूएस में है, ఒక లండన్ లో ఒక యుఎస్ వాళ్ళు ఉన్నారు. और दोनों जन पास्टर है, ఇద్దరు కూడా పాస్టర్సే. और वहाँ वो परमेश्वर की सेवा करते అక్కడ हैं. వాళ్ళు దేవుని యొక్క సేవ చేస్తున్నారు. उनकी लड़की और दामाद इंडिया में सेवा करते हैं. వాళ్ళ కూతురు ఇంకా అల్లుడు ఇండియాలో సేవ చేస్తున్నారు. मैं खुद उनसे मिला हुआ हूँ, నేను వెళ్ళి వాళ్ళకి స్వయంగా కలిచాను. और मैंने जब उन्हें देखा था, ఎప్పుడైతే నేను వాళ్ళని చూసానో मैंने हर चीजों में నేను ప్రతి ఒక్క విషయంలో उनको परमेश्वर को धन्यवाद देते हुए देखा था. దేవుని స్తుతించడమే వాళ్ళ జీవితంలో నేను చూశాను. उनके घर में जब हम जाते थे, ఎప్పుడైతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమో उनके घर में बहुत सारी पुस्तकें दिखाई देती వాళ్ళ थी. ఇంట్లో ఎన్నో పుస్తకాలు మాకు కనిపించేవి. वो बहुत सारा अभ्यास करते थे, వాళ్ళు ఎంతో అధ్యయనం చేసేవారు. बहुत सारी प्रार्थनाएं करते थे. ఎన్నో ప్రార్థనలు చేసేవారు. उस जमाने में ఆ సమయంలో उनके पास में टीवी था, వాళ్ళ ఆ టైంలో వాళ్ళ దగ్గర టీవీ ఉండే. और उनके पास एक VCR था, వాళ్ళ దగ్గర ఒక VCR కూడా ఉండే. और हम छोटे छोटे बच्चे थे. అప్పుడు మేము చాలా చిన్న వాళ్ళం. और जब हम उनके घर पे जाते थे, ఎప్పుడైతే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే तो వాళ్ళమో हमें ऐसा लगता था कि टीवी चालू करके कोई फिल्म देखे. మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తాం. लेकिन उनके घर में కానీ వాళ్ళ ఇంట్లో हमें कभी कोई फिल्म देखने को नहीं मिली. ఎప్పుడు మేము సినిమా చూడలేకపోయాము. वो हमेशा कहते थे, వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పేవారు, मेरे पास दुनिया की फिल्म कोई नहीं है, మా దగ్గర లోకంలో చూపించే సినిమాస్ లేవు, लेकिन मेरे पास परमेश्वर की फिल्म्स है. కానీ దేవుని చూపించే సినిమాలు మా దగ్గర చాలా तुम ఉన్నాయి. चाहे तो वो देख सकते हो, మీరు అది చూడవచ్చు. चाहे तो कोई बाइबल पढ़ सकते हो, మీరు అనుకుంటే బైబిల్ కూడా చదువుకోవచ్చు. कोई बाइबल स्टडी कर सकते हो, మీరు బైబిల్ స్టడీ కూడా చేసుకోవచ్చు. लेकिन उनके पास कोई देखने के लिए फिल्म नहीं थी. కానీ లోకంలో చూపించే సినిమాలు వాళ్ళ దగ్గర లేకుండే. अब हम एंटरटेनमेंट के लिए क्या नहीं करते हैं, మేము ఎంటర్టైన్మెంట్ కోసం ఏమన్నా చేస్తాము. और वो एंटरटेन या सारी चीजों के लिए परमेश्वर को ही चुनते थे. కానీ వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుణ్ణే ముందు పెట్టేవారు. हर चीजों में परमेश्वर की गवाही, ప్రతి ఒక్క విషయం దాంట్లో దేవుని యొక్క సాక్ష్యం. ये बहुत बड़ी बात होती అది है. ఎంతో గొప్ప విషయము. हम हर चीजों में जब परमेश्वर को ऊंचा उठाते हैं, ఎప్పుడైతే ప్రతి ఒక్క విషయంలో మన దేవుని ఎత్తి పెడతామో हम हर चीजों में परमेश्वर के नाम से आशीषित होते हैं. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనల్ని ముందుగా ఆశీర్వదిస్తాడు. ठीक पतरस की तरह సేమ్ పేతురు గారి లాగా पतरस ने भी यही चीज सीख ली. పేతురు కూడా ఇదే విధంగా నేర్చుకున్నారు. पतरस को मालूम था పేతురు గారికి తెలుసు कि परमेश्वर ने उसे किस चीज के लिए चुना हुआ है, దేవుడు ఆయన కోసం దేని గురించి ఎంచుకొని ఉన్నాడు, उसकी गवाही देने के लिए. ఆయన ఒక సాక్ష్యంగా నిలబడాడు. और जब वो गवाही दिया, ఎప్పుడైతే ఆయన సాక్ష్యం ఇచ్చాడో 3000 लोगों ने बपतिस्मा लिया. 3000 మంది బాప్తిజాన్ని పొందుకున్నారు. जब वो गवाही दे रहा था, ఎప్పుడెప్పుడైతే ఆయన సాక్ష్యం కోసం నిలబడుతున్నాడో परमेश्वर ने लोगों के बीच में काम किया. అలా మనుషులందరి లోపల దేవుడు పనిచేశాడు. बड़े बड़े चिन्ह और चमत्कार हुए. ఎంతో పెద్ద పెద్ద గొప్ప అద్భుతాలు జరిగాయి. यहाँ तक कि बाइबल में लिखा हुआ है ఇక్కడికి బైబిల్లో రాసి ఉంది कि पौलुस की छाव गिरती थी तो लोग ठीक होते थे, ఎప్పుడైతే పేతురు గారు నీల మనుషుల మీద పడుతున్నానో మంచిగా అయ్యేవారు. मरे हुए लोग जिंदा हो जाते थे. చనిపోయిన వారు తిరిగి లేచేవారు. ऐसा पतरस के द्वारा परमेश्वर ने महान कार्य करके ఇంత दिया. గొప్ప పని పేతురు ద్వారా నుంచి దేవుడు యేసయ్య చూపించాడు. पतरस की तरह आपको और मुझको भी परमेश्वर ने चुना हुआ है. పేతురు లాగానే మీకు మమ్మల్ని అందరినీ కూడా ఎంచుకొని ఉన్నాడు. परमेश्वर ने आपको और मुझको ऐसी चीजों में से चुना हुआ है దేవుడు ఇలాంటి దాని గురించి మన కోసం ఎంచుకొని ఉన్నాడు कि हम सोच भी नहीं सकते हैं. మనం ఏదైతే ఊహించలేకపోయి ఉండొచ్చు. जिस तरीके से ఏ విధంగా అయితే पतरस को పేతురు గారిని एक कमजोर इंसान होने के बावजूद परमेश्वर ने चुना, ఒక బలహీనత వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఎంచుకొని ఉన్నాడు. एक अनक्वालिफाइड आदमी होने के बावजूद परमेश्वर ने उसे ఆయనకి चुना, సరైన జ్ఞానం లేనప్పటికీ కూడా దేవుడు ఆయన ఎంచుకొని ఉన్నాడు. ताकि वो ज्ञानियों को ज्ञान सिखा सके, ఎప్పుడైతే జ్ఞానం పొందుకొని ఆయన జ్ఞానులకి జ్ఞానం పంచడానికి, पवित्र आत्मा से भर के लोगों से बातें कर सके. పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, उसी तरीके से అదే విధంగా परमेश्वर ने आपको और मुझको भी चुना हुआ है. మిమ్మల్ని మమ్మల్ని అందరిని ఎంచుకొని ఉన్నాడు. जिस तरीके से पतरस ने विश्वास में मजबूत होकर आगे बढ़ा, ఏ విధంగా అయితే పేతురు విశ్వాసాన్ని పొందుకొని ఆయన జీవితంలో కొనసాగాడో, उसी तरीके से हम जैसे लोग जो विश्वास में कभी कभी कमजोर होते हैं, మనం ఎప్పుడైతే మన విశ్వాసంలో మనం బలహీనతగా అయిపోతామో तब हमें ऐसे मजबूत होने के लिए परमेश्वर ने चुना हुआ है. అలా మనం బలంగా ఉండడానికి దేవుడు మనల్ని ఎంచుకొని ఉన్నాడు. और सबसे महत्वपूर्ण बात, అన్నిటికంటే గొప్ప విషయము, परमेश्वर ने हमें चुप रहने के लिए नहीं बल्कि गवाही देने के लिए चुना हुआ है. దేవుడు మనల్ని సిద్ధంగా ఉండడానికి, సాక్ష్యం ఇవ్వడానికి నిలబెట్టాడు. हम चाहते हैं कि हमारे द्वारा बड़े बड़े मसीह
के कार्य हो, మనం అనుకుంటాము మన జీవితం నుంచి దేవుని ఒక గొప్ప విషయాన్ని బయటికి लेकिन తీసుకురావాలి. ये तभी होगा जब हम मसीह के लिए गवाह बन के ఇది जिएंगे। ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం సాక్షులుగా ఆయనకు నిలబడతామో. पतरस उसके जीवन के अंतिम क्षण तक मसीह का गवाह बन के जिया। పేతురైన అంత దినం వరకు దేవుని యొక్క సాక్ష్యంగా గొప్పగా मसीह నిలబడాడు. के लिए वो क्रूस के ऊपर उल्टा लटकाया गया। క్రైస్తవు కోసం ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. मसीह के लिए उसने जान दे दी, క్రైస్తవు కోసం ఆయన ప్రాణాన్ని తెగించాడు. सिर्फ उसके लिए, उस गवाही के लिए। కేవలం ఆ సాక్ష్యం కోసం ఆయన జీవితం మొత్తం परमेश्वर అంకితం करे చేశాడు. आपको और मुझको దేవుడి ఈ వాక్యం నుంచి మనందరినీ ऐसा मजबूत करे। ఇంత గొప్పగా విశ్వాసాన్ని हम भी పెంచాలి. कमजोर इंसान हैं, మనం కూడా బలహీనత వ్యక్తులము. हम भी अविश्वास से भरे हुए लोग మనం हैं, కూడా అప్పుడప్పుడు అవిశ్వాసంతో నిండి ఉంటాము. लेकिन मसीह हमारे लिए आया हुआ है కానీ క్రైస్తవుడు మన కోసం వచ్చి ఉన్నాడు. ताकि हमें वो चुने, మనని ఎంచుకోవాలి. हमें वो ऐसी जगहों में लेके जाए మనని అలాంటి స్థానాలకి తీసుకొని వెళ్ళాలి. जहाँ हम मजबूत हो पाए ఎక్కడైతే మనం గొప్ప సాక్షులుగా और నిలబడాలి. उसके गवाह बन के जिए। అలా గొప్ప సాక్ష్యంగా నిలబడాలి. प्रभु करे आपको और मुझको इस वचन के द्वारा आशीष दे। దేవుడు మనందరినీ ఈ వాక్యం పట్ల మనల్ని దీవించాలి. छोटी सी प्रार्थना करके हम इस सेशन को बंद कर देंगे। చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెక్షన్ ని ముగిద్దాము. अपने आंखों को हम बंद करेंगे, మన కన్నిటిని మనం మూసుకుందాము. प्रभु के सामने हम जाएंगे। దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్దాము. हम जहाँ कहीं है మనం ఎక్కడున్నప్పటికీ సరే परमेश्वर को कहेंगे, దేవునికి చెప్దాము, प्रभु आज हम आपके हाथों में समर्पित होते हैं। మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. पतरस की तरह పేతురులాగా हम भी कमजोर है। మేము కూడా బలహీనతగా ఉన్నాము. प्रभु आपने उस पतरस को चुना। దేవా ఏ విధంగా అయితే మీరు పేతురు గారిని ఎంచుకొని ఉన్నారు, हम जानते हैं कि आपने हमें भी चुना है మేము అనుకుంటున్నాం మీరు కూడా మమ్మల్ని ఎంచుకొని ఉన్నారు. ताकि हम विश्वास में मजबूत हो सके మేము కూడా విశ్వాసంలో బలంగా వాడబడాలి. और आपके गवाह बन के जी మీ सके। సాక్షులుగా నిలబడాలి దేవా. प्रभु हम प्रार्थना करते हैं, దేవా మేము ప్రార్థిస్తున్నాము. जो लोग आज इस वक्त इस मैसेज को सुने हैं, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, जो लोग आज इस वचन को पढ़े हुए हैं, ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతున్నారో, जिन लोगों ने आज पतरस के बारे में जानकारी हासिल की ఎవరైతే है, పేతురు గురించి ఈ రోజు గొప్ప సాక్ష్యాన్ని విన్నారో, हम प्रार्थना करते हैं ऐसे सारे लोगों के लिए, మేము ప్రార్థిస్తున్నాం వీళ్ళందరి గురించి కూడా. उनके जीवन में आप कार्य వాళ్ళ कीजिए। జీవితాలందరి జీవితంలో మీరు పని చేయండి. जैसे पतरस को आपने जीरो से हीरो बना दिया, ఏ విధంగా అయితే పేతురు గారిని జీరో నుంచి హీరోగా చేశారు, उसी तरीके से అదే విధంగా आज यहाँ जो इस वीडियो को देख रहे हैं, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, इस वचन को जिन लोग सुन रहे ఏ हैं, వాక్యాన్ని అయితే వీళ్ళందరూ వింటున్నారో, उनकी जो भी समस्याएं होंगी, వాళ్ళ ఎలాంటి కష్టాల్లో उस ఇబ్బందులు ఉన్నా समस्याओं से उनको बाहर निकालिए। వాళ్ళన్నిటి నుంచి బయటపడాలి. आपके नाम से गवाह बन के మీ जिए, నామంని బట్టి సాక్ష్యంగా నిలబడాలి. आपके विश्वास में मजबूत होकर जिए, మీ విశ్వాసంలో ముందుకు సాగాలి. आपके लिए जीवन जिए మీకోసం మీ కొరకు జీవించాలి. और प्रभु आपकी महिमा सभी के जीवन से हो, మీ మహిమ నామం ఘనపరచుకోండి దేవా. ऐसा आप होने दीजिए। ఇలా చేయండి దేవా. प्रभु एल शद्दाई मिनिस्ट्री के लिए, ఎల్షద్ద మినిస్ట్రీ గురించి కూడా, एल शद्दाई मिनिस्ट्री के सारे एल्डर्स लोगों के लिए, ఎల్షద్ద మినిస్ట్రీ ప్రతి ఒక్క ఎల్డర్స్ ని, एल शद्दाई मिनिस्ट्री के सारे पास्टर्स लोगों के लिए ఎల్షద్ద మినిస్ట్రీస్ పాస్టర్స్ అందరికీ हम కూడా प्रार्थना करते हैं, మేమందరం ప్రార్థిస్తున్నాం सभी దేవా. को आशीष और आपके सामर्थ्य से ప్రతి भरिए। ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి దేవా. और आपने जिस काम के लिए हम सभी को चुना हुआ ఏ है, పని కోసం మమ్మల్ని అందరిని ఎంచుకొని ఉన్నారో దేవా, उस परमेश्वर काम को हमें पूरा करने के लिए सहायता ఆ कीजिए పనిని కొనసాగించడానికి పూర్తి చేయడానికి మాకు और आपकी సహాయం महिमा చేయండి. हमारे द्वारा होने మీ दीजिए। మహిమ మా ద్వారా నుంచి अगर జరిపించుకోండి. हमारे बीच में कोई बीमार होगा, మా మధ్యలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో प्रभु దేవా, आप उन्हें छू लीजिए और चंगाई వారిని दीजिए। ముట్టుకోండి, స్వస్థపరచండి जो దేవా. किसी समस्या में होगा, ఎవరైతే కష్టాల్లో ఇబ్బందులు प्रभु ఉన్నారో उनके దేవా, कष्टों को दूर వాళ్ళ कीजिए, కష్టాలను తొలగించండి దేవా. उनकी समस्याओं को दूर వాళ్ళ कीजिए। కష్టాలను తొలగించండి जिस దేవా. किसी को कोई कमी घटी होगी, ఎవరికైతే ఏదైతే లోటు ఉందో దేవా, प्रभु उनकी कमी घटी को दूर कीजिए మరొక ప్రతి ఒక్క లోటుని और తీసివేయండి प्रभु దేవా. उनके जीवन में कार्य వారి कीजिए। జీవితాలను చూడండి దేవా. प्रभु इस सेवकाई के द्वारा దేవుని సేవ ద్వారా నుంచి प्रभु आपकी महान इच्छा पूरी होने నీ दीजिए। యొక్క చిత్తం నెరవేర్చుకోండి దేవా. प्रभु इस कलीसिया के जवान लोगों को छू लीजिए ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థను దీవించు దేవా. और प्रभु उनके द्वारा వారి నుంచి पतरस जैसी बड़ी बड़ी सेवकाइयां निर्माण होने పేతురులకు दीजिए। గొప్ప విశ్వాసులను బయటికి తీసుకురా और దేవా. प्रभु होने दीजिए कि इस कलीसिया के द्वारा ఈ సంఘం ద్వారా నుంచి దేవా आपकी महिमा होने నీ दीजिए। నామంకే మహిమ కలుగును इन గాక. सारी बातों को आपके हाथों में ప్రతి ఒక్క सौंपते గొప్ప हैं। విషయాలన్నింటినీ కూడా మీ చేతులకు सिकंदराबाद के అప్పగిస్తాను. चर्च को సికింద్రాబాద్ చర్చ్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి और దేవా. प्रभु जियागुड़ा के चर्च को, జియాగూడ చర్చ్ ని కూడా జ్ఞాపకం चिंतल చేసుకోండి के దేవా. चर्च को, చింతల్ చర్చ్ ని కూడా और జ్ఞాపకం प्रभु जहाँ చేసుకోండి. जहाँ हमारी नई ब्रांचेस शुरू हुई है, ఎక్కడెక్కడైతే కొత్త కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి प्रभु ఉన్నాయి, होने दीजिए वहाँ के सभी को వాళ్ళందరినీ కూడా आशीषों से भरिए। ఆశీర్వదించండి దేవా. मांगते हैं यीशु मसीह के नाम యేసు से, నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. आमेन। आमेन। अब प्रभु यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम और पवित्र आत्मा की सहभागिता हम सभी के साथ आज से लेकर प्रभु के दूसरे आगमन तक हमेशा हमेशा बनी रहे। आमेन। आमेन।